నేను రీసెంట్గా మీరు ఏదో జగన్మోహన్ రెడ్డికి కలిసినట్టు 2029లో గెలిస్తే సో అందుకని గెలుపుకు ప్రమాణ స్వీకారానికి ఒక 10 రోజులు గ్యాప్ పెట్టింది. ఇంకా వేణుస్వామి జాతకాలు ఫెయిల్యూర్ ఉండవు ఇక మీద. ఇక ఫెయిల్యూర్ ఉండవు, మెటీరియల్ అవుతారు సార్ మీరు. సవ్వాలేదు. జనరల్గా నేను చూడడమే వంకరగా చూస్తా. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారికి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఎలా ఉంటుంది సార్ రాజకీయాలకు వస్తే? సూపర్ ఉంటుంది. ఏమవుతారా? ఇప్పుడున్న ఏ పార్టీకి ఆయనకు సంబంధం లేదు, ఆయన కొత్త పార్టీతో వచ్చే అవకాశం ఉంది. నేనే చెప్పిన 30 వరకు రానివ్వకండి. అయిపోయింది సార్ మీరు రాసుకోవచ్చు. ఉన్నాయి ఇంకా. అలాగే లోకేష్ బాబుకు ప్రమోషన్ కనిపిస్తావు. ఆయన చెప్పంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. 2 ఏళ్ల ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్ని సీట్లు వస్తాయి చెప్పారంటే అన్ని సీట్లు వచ్చాయి. ప్రాబ్లం ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోతుంది. విజయ్ త్రిష కాంబినేషన్ బాగాలేదని చెప్పిన త్రిష దగ్గర ఉంటే ప్రమాదం. విజయ్ అవునా? బంగారం విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. ₹1,00,000 వస్తుంది అనేది మార్కెట్ ప్రిడిక్షన్. అంటే మీరు నాకు రివర్స్లో మాట్లాడితే నిజమవుతుంది. నా జాతకం అది. చాలా దేశాలలో ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు? నేను కట్ చేస్తాను సార్. ఇంటర్నెట్ మీరు ఎందుకు అంటే నేను కట్ చేస్తా. కరెంటు మనకు 3-4 నెలల పాటు ఉండకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ బర్త్ టైం ఎట్లా తెలిసింది మీకు? సార్ నా పనేంది సార్? ట్రంప్ పుట్టిన టైం ఎట్లా తెలుస్తుంది మీకు? సార్ నా పనేంది సార్? ట్రంప్ నాకు చెప్పాడు సార్. నేను తెలుసుకుంటా సార్. నాకు ఆ కసి ఉంది. వాళ్ళ జాతకాలు మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ జాతకాలు నాకు ఎలా తెలుస్తాయి? కర్ణాటకలో తమిళనాడులో వెళ్ళి క్షుద్ర పూజలు చేయించారని నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నేను నాకు తెలియదు కదా. మీకు తెలియదు? ఉంటాయి. నాకు అసలు తెలియదు. నాకు అంటే సోర్స్ నాకు తెలియదు. నేను అనే క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఉన్నాయా? అసలు క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఎక్కడ లేవు, భారతదేశంలో ఎక్కడ లేవు. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి. వేణుస్వామి ప్రిడిక్షన్స్కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఏ స్థాయిలో ఆసక్తిగా చూస్తారో తెలుసు. చాలా సందర్భాల్లో వేణుస్వామితో ఇంటర్వ్యూ చేశాను. కానీ ఈసారి జాతీయ అంతర్జాతీయ అంశాలు వచ్చే ఏడాది పాటు ఈ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏ రకంగా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది వేణుస్వామితో మరోసారి మాట్లాడిద్దాం డీటెయిల్డ్గా. స్వామి నమస్తే. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమ్మోదేవో నా భూతో నా భవిష్యతి. నాకు ఒకటి కొత్తగా కనిపిస్తుంది మీ దగ్గర. ఏంటంటే ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లుగా మీరు పేపర్లు చదువుతూ ఉన్నారు. ఏదో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా అన్ని పట్టుకొని వచ్చారు. ఎందుకు మిమ్మల్ని చూసి నేను పేపర్ తీసుకొని వచ్చాను. నేను మామూలుగా ఎప్పుడు పేపర్ పెట్టుకొని ఇంటర్వ్యూ చేయాలి. ఏంటి అసలు అదంతా? అంటే ఏం లేదు, లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ప్రిడిక్షన్ నేను చెప్పిన కదా. సో జనరల్గా నేను మనుషుల జాతకాలు మాత్రమే చూసేవాడిని, మిగతా అనలైజేషన్ కొద్దిగా మిస్ అయ్యేవాడిని. సో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు అది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా లక్ష్మీ నరసింహ సినిమాలో బాలేబాబు చెప్తాడు, ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు అనే టైప్లా ఇంకా వేణుస్వామి జాతకాలు ఫెయిల్యూర్ ఉండవు ఇక మీదట. ఉండవు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ట్రోల్ మెటీరియల్ అవుతారు సార్. ట్రోల్ మెటీరియల్ అవుతారు ఈసారి ఏమన్నా ప్రిడిక్షన్? నేను నిజం చెప్పిన ట్రోల్ మెటీరియల్ అయితే. ట్రోలింగ్ కోసం మనం మాట్లాడడం ఎప్పుడైనా, కానీ నేనంటూ క్లియర్గా మెన్షన్ చేస్తే ఇంకా జాతకాలు మిస్టేక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నాకున్న విద్యను 100% తీసుకొని జాతకాలు చెప్పేవాడిని. బట్ ఈసారి ఇక మీదట జాతకం అంటూ చెబితే 1000% అనలైజ్ చేసి చెప్తున్నా. ఓకే. అంటే మొత్తం గత 2 సంవత్సరాల నుండి నా పని ఏంటంటే, యాక్చువల్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అనేది సార్. సో నేను అందుకనే ప్రతి మాటలో ఒక మాట చెప్పు, దేశ కాలమాన పరిస్థితులు అంటారు. అవును. సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నా. అంటే చాలా విశ్లేషణలు అంటే ఎంత ఎక్స్ట్రీమ్ విశ్లేషణ అంటే, ఇప్పుడు ఉదాహరణ మన ఆయన పేరు పీకే ప్రశాంత్ కిషోర్ గెలిచినాడు. సో జనాలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు గెలిచిన దాన్ని చూస్తున్నారు తప్ప నేను ప్రశాంత్ కిషోర్ ఎందుకు గెలిచాడని చూస్తున్నాను. ఎలా గెలిచాడు కాదు, ఎందుకు గెలిచాడు అని, పర్పస్ ఆఫ్ విన్ ఏంటి అని మీరు చూస్తున్నారు. విన్ ఏంటి అని చూస్తున్నా. సో నా థింకింగ్ జనరల్గా నేను చూడడమే వంకరగా చూస్తా, ఇంకా వంకరగా చూస్తున్నా అంటే జాతకాల పరంగా. సో ప్రతిదీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలిచిండు అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు, కానీ విజయ్ ఎందుకు గెలిచిండు అనేది నేను ఆలోచిస్తాను. ఓకే. సో ఇది నేను పోస్ట్ మార్టం చేయడం స్టార్ట్ చేసి నా లైఫ్లో నేను ఎప్పుడు పోస్ట్ మార్టం చేయలేదు. ఎందుకంటే జనరల్గా పోస్ట్ మార్టం చేసే అలవాటు జ్యోతిష్కులకు ఉండదు. ఇప్పుడు సైన్స్ విషయానికి వస్తే ఒక డాక్టరు పేషెంట్ చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చి మా ట్రయల్ మేము చేసినాం పొయ్యిండు అని ఇంటికి వెళ్ళిపోతాడు, ఛాయ్ తాగుతాడు, మంది వేసుకుంటాడు. కానీ వేణుస్వామి లాంటి జగన్ గెలుస్తాడు అని చెప్పిన తర్వాత, ఓడిపోయిన తర్వాత సినిమా చాలా ఉంటుంది వేణుస్వామికి. అంటే మీకు ఇక్కడ సైన్స్ లో ఆన్సర్ ఉండదు, అంటే జవాబుదారితనం ఉండదు, కానీ జ్యోతిష్యంలో జవాబుదారితనం ఉంటుంది. మామూలుగానే నేను జవాబుదారితనాన్ని ఎక్కువగా పాటించే వ్యక్తిని. అట్లాంటి నాకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు
మేబీ ఏదన్నా జరగవచ్చు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లేకపోతే ఆయన పేరు ఏం పేరు, మన పరకాల ప్రభాకర్ గారు. పరకాల ప్రభాకర్ గారు చాలా మాట్లాడుతున్నారు. ఉమ్, బట్ ఏది మాట్లాడినా ఇప్పుడు నేను ఫ్లోను బట్టి జాతకాలు చెప్పేవాడిని కాదు. ఉమ్, ఓన్లీ జాతకాన్ని బట్టి జాతకాన్ని చెప్పేవాడిని. ఉమ్, ఫ్లోను బట్టి జాతకాన్ని చెప్పేవాడిని అయితే 2024 ఎలక్షన్లలో 1 వీక్ బిఫోర్ నేను నా ప్లేట్ ఫిరాయించి నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తానని చెప్పేవాడిని. ఉమ్, ఎందుకు అంటే అప్పటికే జనాల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఉమ్, సో ఎవరో కాదు, నాకు సోర్సెస్ ఉంటాయి, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉమ్, సో జాతకాలను పక్కన పెడితే జనరలైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని నాకున్న ఇన్ఫర్మేషన్ 15 days బిఫోర్ వచ్చింది. ఉమ్, వచ్చినప్పుడు సీట్లతో సహా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నేను అది చెప్పాలంటే ఇమీడియట్గా చెప్పేవాడిని. విత్ ఇన్ 1 వీక్, నేను 1 వీక్ బిఫోర్ నేను చెప్పేవాడిని. నేను ప్లేట్ పిరాంచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పడం నాకు పెద్ద విషయం ఏం కాదు. నిన్న రాత్రే గ్రహాలు మారినాయి పోతాడని చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పలే నేను. ఇప్పుడు మీరు ఒక మాట ట్రోలింగ్ మెటీరియల్ కాదు, దాని అమ్మ మొగుడైతాను నేను తెలుసు. ఉమ్. బట్ నేను దాని మీదనే ఉన్నా. మీరు జాతకాన్ని నమ్మి ఉన్నారు నేను అయితే. జాతకాన్ని నమ్మే ఉన్నా. ఇంకేదో నేను influence వేరే చేస్తే- వాటిని నేను నమ్మి నేను జాతకం చెప్పలా. ఇప్పుడు- కాకపోతే ఇప్పుడు ఒక జాతకాన్ని బేస్ చేసుకోవడమే కాదు, మిగతా వాటిని కూడా అనలైజ్ చేసి చెప్పడం నా యొక్క ప్రిడిక్షన్ లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరు ఇక్కడ నుండి అవన్నీ- ఈ ఎపిసోడ్ కాదు, ఇక్కడి నుండి నేను జనరల్ గా నేను ప్రిడిక్షన్, నేను 2 నిర్ణయాలు తీసుకున్నా. Sir. ఒకటి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాతకాలు ఇక మీద చెప్పను. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు మనకంటే పెద్ద సెలబ్రిటీలు కాబట్టి మనం చెప్పదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే రెండోది ఏంటంటే అంటే బాలీవుడ్కు టాలీవుడ్కు చాలా తేడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ళు లైట్ తీసుకుంటారు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే జ్యోతిష్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యవస్థ బాలీవుడ్లో ఉంది, కానీ టాలీవుడ్లో లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన ప్రిడిక్షన్లో సల్మాన్ ఖాన్కు అతిపెద్ద వ్యాధి రాబోతుంది అని చెప్పినప్పుడు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారము నేను సల్మాన్ ఖాన్కే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. జాగ్రత్తగా ఉండండి, ఈ 2026 సెప్టెంబర్ నుండి మీకు పెద్ద సమస్య రాబోతుంది, మన ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. అట్లనే షారుఖ్ ఖాన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే పాజిటివ్గా తీసుకున్నారు. సో వాళ్ళు పాజిటివ్గా తీసుకొని వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే పాజిటివ్గా తీసుకొని పక్కన దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి గొప్పతనం మన దగ్గర లేదు. మీరు వాళ్ళకి పర్సనల్ గా చెప్పారు, ఇదేమో మీడియాలో చెప్తున్నారు కదా. ఏదైనా మీడియాలో చెప్తాం, ఇది కూడా మీడియాలో చెప్తున్నాం. అంటే పర్సనల్ గా ఎందుకు చెప్పామంటే అందరితో యాక్సెస్ ఉండదు. ఓకే. అందరితో యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మొన్న చాలా పెద్ద ఒక పొలిటీషియన్కు సంబంధించిన సిస్టర్ నా దగ్గరకు వచ్చి నేను 2 years నుండి రావాలనుకుంటున్న స్వామి, కానీ నేను రాలేకపోయినా. ఎందుకు రాలేదమ్మా అంటే, మీడియాలో అడావిడి జరుగుతోంది కదా, మా వారు వద్దన్నారు. అంటే మీడియాలో అడావిడి జరిగితే మీకేం ప్రాబ్లం తల్లి అన్న. అంటే ఏం లేదు, మా గురించి కూడా మీడియాలో మీరు ఏమైనా చెప్తారేమో అంటే, నేను నా ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడనో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. సో నేను గత 2 సంవత్సరాల నుండి ఎక్కడైనా నేను సెలబ్రిటీలకు సంబంధించిన వీడియో లేదని అంటే నేను అనేది వీళ్ళు నన్ను కలిసిరు అని నేను ఎక్కడ పెట్టలే. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. వాళ్ళ ప్రైవసీ, నా దగ్గరకు వచ్చే వాళ్ళ ప్రైవసీకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇంపార్టెన్స్ ఇచ్చి రెండోది ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, నేను చెప్పాలనుకోవట్లేదు. మన లాస్ట్ పాడ్కాస్ట్లో మనం ఒక చిన్న జరిగింది, అది చాలా నన్ను హర్ట్ చేసింది. నేను అప్పటి నుండి ఏం ఫిక్స్ అయినా అంటే ఇక మీదట మన తెలుగు దానికి సంబంధించింది చెప్పాలనుకోవట్లా. రెండోది నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ఫోటోలు కూడా నేను పెట్టాలనుకోవట్లా. ఇప్పుడు లాస్ట్ 2 years నేను నాకు తెలిసి ఒక 200 మంది సెలబ్రిటీలకు పూజలు చేసి ఉంటాను. బట్ ఏ ఒక్కళ్ళకి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ బయటికి రాకుండా చూసుకున్నాను. చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్లకు సంబంధించిన ప్రైవసీని సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేయాలనుకుంటున్నా. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవట్లా. నా దగ్గరికి వస్తేనే నేను మాట్లాడుతున్నా తప్ప అది కూడా బయటికి చెప్పట్లా. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది సాధ్యమైనంత వరకు జనాలకు పనికొచ్చే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా తప్ప ఒక హీరోను ఒక హీరోయిన్ గురించి అంటే తెలుగు స్టేట్స్కి సంబంధించి పెద్ద ఇంపార్టెన్స్ నేను ఇవ్వట్లా. కారణం ఏంటంటే ఇక్కడ మీరు అన్నారు ట్రోలింగ్ మెటీరియల్, వాళ్ళు అంటే దీన్ని ఎటు తీసుకుపోతారో తమ్మనేల్సి పెట్టి తెలియదు. సో అట్లనే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్నాడు, ఇప్పుడు నాలాగా దమ్మున్నాడు అనుకోండి, ఎంత ట్రోల్ చేసినా నిలబడతాడు. కానీ ఒకవేళ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఇప్పుడు నేను చెప్పే దాంతో భయపడతారు. సో తీసుకోవాలి. ఫస్ట్ వేణుస్వామి ఎందుకు చెప్తుడు, దీంట్లో సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే రాబోయే నష్టాన్ని నివారించడం వేణుస్వామి ధర్మం, ఒక జ్యోతిష్యుడిగా ధర్మం. ఎలాగైతే ఒక డాక్టర్ రోగం గురించి ముందే చెప్తాడో నేను కూడా అలాగే చెప్తున్నా. బట్ దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో అనేది క్వశ్చన్. నేనైతే 100% నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను మీకు చెడు జరుగుతోంది, జాగ్రత్తగా ఉండండి. సో ఆ జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కొన్ని
ఇప్పుడు ఆ మనిషిని బట్టి కొన్ని వందల ఫ్యామిలీలు బతకొచ్చు, కొన్ని వేల ఫ్యామిలీలు బతకొచ్చు. అంతే కదా, వాళ్ళ పరమైన డిపెండెన్స్ ఉంటారు కదా చాలా ఏదో మంది. సో అడుగుతున్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం మాట్లాడరు మీరు. మాట్లాడు. నేను రీసెంట్గా మీరు ఏదో జగన్మోహన్ రెడ్డికి కలిసినట్టు అంటే ఏం లేదు, చూసా, ఒక విన్నా. ఆ. ఫ్లైట్లో వెళ్తుంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుంటే జస్ట్ ఒక సెకండ్ నేను వెళ్తున్నా, కూర్చొని ఉన్నారు. మామూలుగా విజ్ చేసుకుంటాం కదా, అన్న బాగున్నారా అంటే బాగున్నా, అంటే ఏంది మన పరిస్థితి ఎట్లుండబోతుంది అని అన్నారు. ఉమ్. ఆయనే అడిగారు మీరు కలిస్తే ఎవరైనా అదే అడుగుతారు కదా. ఫస్ట్. నేను ఇది చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా. ఇంకో విషయం, ఆ విషయం చెప్పినాక నేను ఇది మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్. నేను నల్గొండల మొన్న ఈ మధ్య కాలంలో, ఇది సెప్టెంబర్ కదా, మన జూలైలో ఎవరో చనిపోతే నేను నల్గొండకు పోయినా. మాకు బాగా కావాల్సిన వాళ్ళు, డెడ్ బాడీ ఉంది అక్కడ. నేను నిల్చొని అందరు ఏడుస్తున్నారు, నేను నిలబడి ఉన్నా. ఒక ఆమె మా దగ్గరకు వచ్చింది. నమస్తే వేణుస్వామి, నమస్తే చెప్తాలి. నేనేమో అందరు ఏడుస్తున్నారు ఆ బాధలో, మనం నా బిడ్డ పెళ్ళి అయితే లేదు, ఏం చేయాలి, డెడ్ బాడీ ఉంది, ఇది నా కండిషన్. అంటే ఏమైపోయిందంటే ఎక్కడికి పోయినా ఫస్ట్ అడిగేది ఇదే. మీరు కనపడితే అదే కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన దొరకడు మళ్ళీ అనే ఉద్దేశం. సో అందుకని ఇంకోటి ఏంటంటే ఈ మీడియా ఆడవిడ వల్ల ఏమైపోయింది, వేణుస్వామి దొరకబట్టడం కష్టం. మీరే నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. అవును, మనం ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ అట్లా అట్లా అయిపోయింది, దాన్ని నేనేం చేయలేను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఏంది అన్న, ఏంది సార్ మన పరిస్థితి ఎట్లుండబోతుంది అన్న, చాలా టైం ఉంది, బట్ ఒక విషయం జాగ్రత్త, మీది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. సో జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధుడులో కుజుడు వస్తూ ఉన్నాడు రేపు జూన్ నుండి, 2027 జూన్ నుండి ఒక 8 నెలలు ఉంటాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఒకటి ఆరోగ్యపరం, అంటే బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళకు సంబంధించిన పెయిన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే పాత కేసులు తిరగదొరడం కానీ లేకుంటే ఇంకేదైనా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఒక సజెషన్ ఇచ్చిన. ఒక సజెషన్ ఏమి ఇచ్చిన అన్న అంటే, ఒకవేళ జగన్ అన్న మీరు ఒకవేళ గెలిస్తే 2029లో గెలిస్తే ఒక చిన్న సజెషన్ అన్న, ఒక 2 దేవాలయాలు ఉంటాయి, ఆ 2 దేవాలయాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయండి. సో అందుకని గెలుపుకు ప్రమాణ స్వీకారానికి ఒక 10 రోజులు గ్యాప్ పెట్టండి. ఈసారి మీ జాతకం బాగుంటుంది. ఈ 10 రోజుల గ్యాప్ ఎందుకు అనేది మీకు తర్వాత తెలుస్తుంది. కానీ రిజల్ట్ వచ్చిన రోజు నుండి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి 10 రోజులు మాత్రం ఖచ్చితంగా గ్యాప్ పెట్టండి. ఈ 10 రోజులలో నేను చెప్పిన 2 దేవాలయాలు నార్త్ ఇండియాలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి రండి అని చెప్పి ఎందుకన్నా, ఎందుకు 10 రోజులు గ్యాప్ పెట్టాలి అన్నారు. అది అప్పుడు మాట్లాడదాం, మీరు గెలిచిన తర్వాత మాట్లాడదాం. గెలిచిన రోజే మీతో మాట్లాడతా, ఒకవేళ మాట్లాడి మీకు చెప్తా. ఒకవేళ మీరు గెలిస్తే ఆ రోజు మాట్లాడుకుందాం, ఇంకా టైం ఉంది, గెలుపుకోవడంల గురించి టైం ఉంది. జనరలైజ్గా మళ్ళీ మీరు కనిపించారు కాబట్టి డిస్కషన్ అడిగారు కాబట్టి చెప్పిన, ఇదే డిస్కషన్ అంతే. 2 విషయాలు చెప్పిన, హెల్త్ ఒకటి, కేసులు ఒకటి, గెలిచిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ పెట్టండి ప్రమాణ స్వీకారానికి, ఈ 3 విషయాలు చెప్పిన. సో 27 జగన్మోహన్ రెడ్డికి ట్రబుల్ ఇయర్, ఒక 8 నెలలు అంతే కదా. సంవత్సరంలో 12 నెలలు అంటే 8 నెలలు ట్రబుల్. ఒక 8 నెలలు కొద్దిగా కేసుల పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చూసుకోవాలి. ఆయన 27లో పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మీరు మాట్లాడే లీడ్స్ నాకు అనవసరం. ఓకే, నేను ప్రత్యేకించి బుధుడులో కుజుడు వస్తున్నాడు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆయన జాతకంలో బుధుడు కుజుడు కలిసి ఉన్నారు, బుధ మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తోంది. సో అందుకని నేను ఈ పాయింట్ చెప్పిన అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పబోయే ప్రిడిక్షన్ ఏంటి ఈ పాడ్కాస్ట్ లో? మీరు కొత్తగా ఏదో చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు, రాసుకుని వచ్చారు. ఈ సంవత్సరం అంటే ఎందుకంటే ఇప్పుడు ఏంది అసంబద్ధంగా ఈ ఆగస్టులో, ఇవాళ డేట్ ఎంత, ఇవాళ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం 2026వ సంవత్సరము. మరి ఈ వేణుస్వామి ఏంది ఎటు కాకుండా ఆగస్టు నెలలో వచ్చి దుకాణం తెరిచిండు అంటే, మొన్న జూలైలో శని వక్రీకరించిండు. సో మీనరాశిలో రేవతి నక్షత్రానికి సంబంధించి. అలాగే రేపు అక్టోబర్ 31 గురువు సింహరాశి ప్రవేశం జరుగుతుంది, అతిచారంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. అట్లనే 2027వ సంవత్సరం జూన్ 2వ తేదీ నాడు మళ్ళీ సైకిల్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే శని మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి వ్యవహారము మేషరాశి. అంటే రాశులలో ప్రప్రథమమైనటువంటి రాశి మేషరాశి. సో లైఫ్లో చాలా చేంజెస్, ప్రపంచంలో చాలా చేంజెస్, దేశంలో చాలా చేంజెస్, చాలా రకాల చేంజెస్ రాసుల పరంగా కానీ మనుషుల పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఉండే అవకాశం ఉంది. సో మేషరాశిలోకి శని ప్రవేశం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఈ నెలలో రవి కేతువులు కలిసి సింహరాశిలో ఉండబోతా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. సెప్టెంబర్లో
ఆగస్టులో ఆగస్టు రాబోతున్నారు. మ్మ్. సో రవి కేతు కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా సంచలనాలు జరుగుతాయి. మ్మ్. అలాగే మొన్న 12వ తారీఖు నాడు ఆగస్టు 12 నాడు ఏర్పడినటువంటి గ్రహణము కర్కాటక రాశికి సంబంధించినటువంటి గ్రహణం. మ్మ్. అలాగే గ్రహణాల కాంబినేషన్ కూడా చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్స్లో జరుగుతోంది. అంటే నేను గ్రహాల సంయోగం అనేటువంటిది ఇంతకుముందు 80 సంవత్సరాల కింద జరిగినటువంటి కాంబినేషన్లో, అందువల్ల ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ఓన్లీ మనం ఇప్పుడు చెప్పబోయే ప్రిడిక్షను ఈ సెప్టెంబర్ 2026 నుండి డిసెంబర్ 2027 వరకు చెప్తున్నాం. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి 4 నెలలు, అది 12 నెలలు, అంటే 16 నెలల పాటు మాత్రమే చెప్పే ప్రిడిక్షన్స్ ఇవి. ఓకే మళ్ళీ జనవరిలో చెప్పేవి మళ్ళీ కొత్త సంవత్సరం ప్రిడిక్షన్స్ వేరు. ఓకే ఓన్లీ ఇవి ఈ గ్రహణాలకు సంబంధించి, అలాగే ఈ రాశి మార్పులకు సంబంధించినటువంటి ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఓకే నేను మీకు మన జనవరిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగాదికి మీకు గుర్తుందో లేదో, మ్మ్. నేను ఒక మాట చెప్పిన, 25 కంటే 26 డేంజర్, 26 కంటే 27 డేంజర్, అవును. అట్లా పెరుగుతూ 32 కల్లా ఈ డేంజర్ అనేటువంటిది 1000% రీచ్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. చాలా ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ మనం చూడబోతా ఉన్నాము. చాలా సమస్యలు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కబలించే అవకాశం ఉంది. మ్మ్. కరెంట్ ఉండకపోవచ్చు, నిత్యావసర వస్తువులు దొరకకపోవచ్చు, సో పంటలు చేతికి అందకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఎల్నినో ప్రభావం చెప్తా ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఈసారి అంత ప్రభావం సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, సైన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కంపేర్ చేస్తే తక్కువనే ఉంది. మ్మ్. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే లండన్లో ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. జీవితంలో ఏసీలు వేసుకున్నటువంటి లండన్ వాసులు ఇవాళ ఏసీలు వేసుకొని బతుకుతున్నారు. మ్మ్. సో అక్కడ నిన్న నైట్ నేను మాట్లాడిన 39 నిన్న టెంపరేచర్ ఎప్పుడు లేదు లండన్లో. మ్మ్. సో నేను అనేది ఒక్కసారి మీరు ఊహించండి, ఇదే 39, 40 మీకు మంచు పర్వతాల మీద ఉంటే ఏంది పరిస్థితి. మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి మ్మ్. సో చాలామంది రాబోయే కాలంలో మేబీ అది 29లో అవ్వచ్చు, 32లో అవ్వచ్చు, మ్మ్. మంచు పర్వతాలు కరిగే అవకాశం ఉంది. మ్మ్. మంచు పర్వతాలు కరిగితే మీరు జనరల్గా ఈ కలియుగ నాశనం అనేటువంటి పదం వినుంటారు. అవును. అంటే ఒకవేళ కలియుగం నాశనం అయిపోతే ప్రపంచం మునిగిపోతుంది అంటే, మ్మ్. ప్రపంచం మునిగిపోవాలి అంటే మంచు పర్వతాలు కరిగి 10,000 అడుగుల ఎత్తుకు వాటర్ వస్తుంది ఓ భూమి మీద భూమి మీద 10 కిలోమీటర్ల వాటర్ ఉంటుంది ఉంటుంది. మ్మ్. అంటే మరి ఆ లెవెల్లో కదా వాటర్ అది. మ్మ్. మ్మ్. సో అప్పుడు ఇంకా ప్రపంచం ఎక్కడ ఉంటుంది. ఓకే సో అది ఒకవేళ ఇదే 40 డిగ్రీస్ కనుక మంచు పర్వతాల మీద ఉంటే పరిస్థితి ఏంది. మ్మ్. సో ఇది ఇట్లాంటి ప్రిడిక్షన్స్, వీటి మీద నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అటువంటి ప్రమాదం ఉందా కమింగ్ ఇయర్ లో? ఇప్పుడేం లేదు. సో ఈ సంవత్సరం ఉండే ప్రమాదాలు ఉన్నాయి. మ్మ్. ఓకే, మనం స్టార్ట్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం ప్లీజ్. సో ముందుగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై రాష్ట్రాలు మొత్తం మనం ఎన్ని చెప్తున్నాం, 5 రాష్ట్రాలలో ఖచ్చితంగా ఒక 3 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి మార్పులు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ జాతకరీత్యా, ముఖ్యమంత్రుల జాతకరీత్యా ఇక్కడ మనము బీహార్ సామ్రాట్ చౌదరి కానీ, ఢిల్లీ రేఖా గుప్తా కానీ, అలాగే రాజస్థాన్ భజన్లాల్ శర్మ కానీ, సో వీళ్ళ జాతకరీత్యా, అలాగే ముంబై సీఎం కానీ, మధ్యప్రదేశ్ కానీ, సో వీళ్ళ జాతకాల రీత్యా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ జాతకాలు మీకు ఎలా తెలుస్తాయి స్వామి? వాళ్ళ జాతకాలు మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ జాతకాలు నాకు ఎలా తెలుస్తాయి? టైము చూపించచ్చా? చెప్పండి చాలు. అట్లా కాదు అట్లా ఉండదు కదా. భజన్లాల్ శర్మ జాతకం మీకు ఎలా? ఇప్పుడు అట్లా ఉండదు కదా. మీరు అనుకున్నట్టు మీరు ప్రశ్న అడిగి చెప్పండి చాలు అంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఇది ఫోల్డర్ వచ్చి విఐపి బర్త్డేస్ ఫోల్డర్ ఇది. ఇప్పుడు దీంట్లో మొత్తం విఐపీలు, భారతదేశానికి సంబంధించిన విఐపీలు అవి మొత్తం ఉంటాయి. మొత్తం బర్డెన్ బేస్ చేసుకుని వస్తుంది, తెలుస్తుందా వాళ్ళ నక్షత్రము? కాదు, టైంతో సహా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు హెచ్డి రేవన్న ఉన్నాడు కర్ణాటక, అంటే సడన్ గా అనిపించింది కాబట్టి చెప్తున్నా. హెచ్డి రేవన్న హసన్లో పుట్టిండు. 2/12/1960 6:05 పొద్దున, ఫ్రైడే. ఓకే, టైంతో సహా వాళ్ళ జాతకాలను ఎట్లా వస్తాయి స్వామి మీ దగ్గరికి? గ్రౌండ్ వర్క్ చేసుకుంటామండి. ఇప్పుడు మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే ఏమవుతుంది అంటే మనం చెప్పిన సింక్ అవ్వవు. అంటే నేను వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి, వ్యూవర్స్ కూడా తెలియాలి. ఇప్పుడు తెలుగు ఈజీ నాకు, ఎందుకంటే నా దగ్గరికే వస్తారు కాబట్టి పెద్ద విషయం కాదు. తెలుగు రాష్ట్రాల క్లయింట్లు నా దగ్గరికే వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసుకోవడం పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్లో అందరి జాతకాలు టైంతో సహా నా దగ్గర ఉన్నాయి. ఓకే, అది పెద్ద విషయమే కాదు. సో అందరి గురించి అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు ఉదాహరణ, మీకు నాకు వ్యక్తిగతమైనటువంటి సన్నిహితం ఉంది కాబట్టి మీకు తెలుసు, నేను వేరే స్టేట్లు కూడా చూస్తాను. ఇప్పుడు కర్ణాటక ఉంది, నేను చూస్తాను. చూసినప్పుడు వాళ్ళ జాతకాలు నా దగ్గర ఉంటాయి కదా. వాళ్ళ క్లయింట్స్ మీ దగ్గరికి వస్తారు.
ఇంకొక విషయం మీకు ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు ఉదాహరణ మీరే ఉన్నారు. Hmm. రేపు పొద్దున మీరు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. Hmm. మీరేం చేస్తారు? ఫస్ట్ మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకం తీసుకొని పెట్టుకోరా? Mhm. Hmm. పెట్టుకుంటారు కదా. Hmm. నా దగ్గరికి మీరు వచ్చి నేను గెలుస్తానా గెలవనా నన్ను అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేమంటా ఫస్ట్ ఆయనది కూడా కావాలంట కదా. Hmm. అన్నప్పుడు మీరు నాకు ఇస్తారా ఇయ్యరా? Hmm. ఆ బాధ్యత ఎవరిది? ఓకే. మీదే కదా. ఓకే. అర్థమైందా? అవతల వాళ్ళ జాతకం తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు వాళ్ళు. అయిపోయింది. తప్పదు ఇంకా. తప్పదు. అంటే నాకు ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు అవతలి వ్యక్తి గెలవాలి అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవాలి అంటే నాకు అక్కడ జాతకాలు కాన్స్టెన్సీ జాతకాలు కావాలి కదా. ఇప్పుడు స్టేట్ సీఎంల గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు సీఎంలకు సంబంధించిన జాతకాలు చూస్తే సరిపోతుంది. ఓకే. బట్ ఇక్కడ ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాలంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అపోనెంట్ మిగతా 2 పార్టీల్లో ఎవరున్నారు అంటే 3 జాతకాలు విశ్లేషించాలంటే నా దగ్గర 3 వచ్చినట్టే కదా. ఓకే. 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 సో అట్లనే అన్ని జాతకాలు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు భజన్ లాల్ శర్మ మన ఈయన గురించి మాట్లాడిన మన రిజైన్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అవును చెప్పారు మీరు రాజీనామా చేస్తారు. 1 డే బిఫోర్ రాజీనామా నేను చేస్తాడని చెప్పిన. అయితే అది ట్రోలింగ్ చేద్దామని చాలా మంది ఏం చేసిరు అంటే దాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద వేసి కొన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తుంటే ఇక్కడ నా గురించి చెబుతూ ఉంటేనే అక్కడ రిజైన్ చేసిండు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసేసారు. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ట్రోలింగ్ మెటీరియల్ చేద్దాము, వేణుస్వామి చెప్పిండు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడేమో, ఇప్పటి వరకు భారతదేశంలో ఎప్పుడు జరగలే, బీజేపీ గవర్నమెంట్లో ఎవరు రిజైన్ చేయలేదు కాబట్టి ఈసారి కూడా రిజైన్ చేయడు అనే ఉద్దేశంతో దాన్ని ట్రోలింగ్ మెటీరియల్ చేద్దామని టెలికాస్ట్ చేసింది. సీరియస్ అయి కూర్చుంది. సో అందుకనే చెప్తున్నా, ఏదైనా నేను నోరు తెరిస్తే ఇక మీద చాలా సీరియస్ గానే చెప్తా, అంతేగాని ట్రోలింగ్ మెటీరియల్ లాగా. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల సీఎంలు మారడానికి 3 రాష్ట్రాల సీఎంలు మారే అవకాశం ఉంది. మళ్ళోసారి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం 2026 సెప్టెంబర్ నుండి మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై రాష్ట్రాలలో అధిక సంఖ్యలో అంటే ఇంచుమించు 60% అంటే ఒక 3 రాష్ట్రాలు వేసుకోండి. బీహార్ సామ్రాట్ చౌదరి కానీ, ఢిల్లీ రేఖా గుప్తా కానీ, రాజస్థాన్ భజన్ లాల్ శర్మ కానీ ఈ ముఖ్యమంత్రులు మారడము, లేదా మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి ఆయన తన పదవిని కోల్పోవడము కనిపిస్తుంది. ఇది వెరీ క్లియర్. ఓకే. అండ్ ఈ సంవత్సరం 2026 నవంబర్లో అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూరప్ దేశాల్లో ఉండే భారతదేశ విద్యార్థులు విపరీతమైన సమస్యలు ఏర్పడి స్వదేశానికి అధిక సంఖ్యలో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. యుఎస్ రిటర్న్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నారు ట్రంప్ చేసే పిచ్చి పనులు. సో దానివల్ల ఈ మన భారతదేశ విద్యార్థులకు చాలా చాలా సమస్యలు ఏర్పడి వాళ్ళు ఇండియాకు వచ్చేటువంటి మార్గమే తప్ప వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. సో అదొకటి కనిపిస్తూ ఉంది. ఓకే. అండ్ దీంట్లో ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటే మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వీళ్ళు విద్యార్థులు అక్కడ అవకాశాలు లేకపోతే ఇండియాకి తిరిగి రావడం బెటర్. ఈ పర్టికులర్ రాసుల వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కంటే ఇండియాకి వచ్చేయడం బెటర్. అలాగే ఈ సంవత్సరము నితిన్ గడ్కరీ మరియు అమిత్ షా గారి జాతకము ఇద్దరికి కూడా 3వసారి ఏలినాటి శని నడుస్తూ ఉంది. 3వసారి ఏలినాటి శని ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ కూడా భారతదేశాన్ని ప్రస్తుతం ఎలాగైతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారో సేమ్ అట్లాగే పెళ్లిగా అన్నటువంటి వాళ్ళు మళ్ళీ పరిపాలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెళ్ళి అయ్యింది, బట్ సింగిల్ కదా. నేను సింగిల్. సో యోగి ఆదిత్యనాథ్ కావచ్చు లేదా రాహుల్ గాంధీ జాతకపరంగా మాట్లాడుతున్నారు. పెద్ద విషయం అది. రాహుల్ గాంధీకి అవకాశం ఉందండి. సో అది కనిపిస్తా ఉంది. అలాగే అమిత్ షా కూడా ప్రధానమంత్రి రేస్ లో ఉండే అవకాశం ఉంది, అంటే జాతకపరంగా. సో సెప్టెంబర్ నుండి ఏషియా దేశాలలో చాలా దేశాలలో ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆసియా కంట్రీస్ లో ఎందుకు? నేను మీరు ఎందుకు అంటే కాదు, పర్సన్ కంటే ఆయన జాతకం బాగాలేదు, మొత్తం ఏరియా సూపర్. కుజుడు, కేతు ఇందాక నేను మాట్లాడుకున్నట్టు కొన్ని కాంబినేషన్స్, గ్రహాల కాంబినేషన్స్. ఇప్పుడు మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. సో ఎక్కడికి పోతున్నాడు, సో అవన్నీ అనలైజ్ చేసుకుని చెప్తాం. సో ఇంటర్నెట్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కానీ కుజుడికి రిలేటెడ్ ఉండేటువంటి పర్టికులర్ ఆసియా కంట్రీ అంటే ఇప్పుడు ఆసియా కంట్రీస్ అంటే ఏ అనే లెటర్ మేషరాశికి సంబంధించింది. ఓకే. మేషరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా కూడా అవి కూడా ఉన్నాయి. అందుకని చెప్పినా కదా ఇందాక. ఇప్పుడు ఇందాక ఏం చెప్పినా అమెరికా, ఆస్ట్రేలియా విద్యార్థులు అని చెప్పినా కదా. ఖచ్చితంగా ఆ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే ఏ లెటర్తో ఉంటారో దేశాలు కానీ మనుషులు కానీ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత శని మళ్ళీ దాంట్లో ప్రవేశిస్తున్నాడు మేషరాశిలోకి. సో ఇక్కడ ఏ లెటర్ తీసుకోవాలి? ఏషియన్ కంట్రీస్ అనేది ఏ లెటర్.
సో అందుకని ఈ సమస్యలు ఉండబోతా ఉన్నాయి. సెప్టెంబర్ నుండి ఆసియా దేశాలలో చాలా దేశాలలో ఇంటర్నెట్ ఆగిపోవడము, లేదా ప్రత్యేకించి ఇంటర్నెట్ బ్యాన్ చేయడం, ఏదైనా సమస్య రావడం వల్ల ఆ దేశం బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా చైనా దేశం కనిపిస్తూ ఉంది. ఈసారి చైనా దేశంలో ఈ సెప్టెంబర్ 2026 నుండి సడన్గా వాళ్ళు ఇంటర్నెట్ బ్యాన్ చేసే అవకాశం ఉంది వాళ్ళ దేశంలో, నేను చెప్పేది. ఓహో. లేదా ఇతర ఏసియా కంట్రీలలో ఏదో కొన్ని కంట్రీస్లో మనకు ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది. అది భారతదేశం కూడా అయి ఉండొచ్చు. ఇంటర్నెట్ అయిపోతే మొత్తం వరల్డ్ అయిపోయినట్టే సార్ ఇప్పుడు. అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది నేను ఇప్పటి నుండి కాదు, జనవరి నుండి చెప్తూ ఉన్నా. ఉమ్. ఖచ్చితంగా రాబోయే ఇది 26, 27, 28 3 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే కరెంట్ ఆగిపోతుంది. ముఖ్యమైన విషయం, మ్హూ. కరెంటు మనకు 3-4 నెలల పాటు ఉండకపోవచ్చు. 3-4 నెలల పాటు 3-4 నెలల పాటు ఉండకపోవచ్చు. కరెంట్ అసలు ఇష్యూనే కాదు. ఇప్పుడు సోలార్ పవర్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం కదా మనం. ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? దానికి యుద్ధం కారణమయ్యే అవకాశం ఉంది. మ్హూ. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఏ దేశమైనా భారతదేశాన్ని టార్గెట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ దేన్ని చేస్తారు? అంతే కదా. ఐడల్ ప్రాజెక్ట్ని చేస్తారు. కమ్యూనికేషన్, హైడల్ ప్రాజెక్ట్స్. ఐడల్ ప్రాజెక్ట్ని చేస్తారు. ఐడల్ ప్రాజెక్ట్ పోయినాక కరెంట్ ఎక్కడి నుండి వస్తుంది? సో నా సజెషన్ ఏంటంటే, పల్లెటూర్లలో మీకు ఇళ్ళు ఉంటే వాటిని పునరుద్ధరించుకొని ఒక 4 నెలల పాటు ఉండడానికి వసతి ఏర్పరచుకొని ఉండండి మొదలే. ఇది నేను ఇవాళనే ఈరోజు రాత్రే వస్తుందని చెప్తలేను. రాబోయే 1-2 ఇయర్స్లో ఎప్పుడైనా జరగవచ్చు. ఓకే. రాబోయే 1-2 ఇయర్స్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు డేట్ కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రాబోయే 1-2 ఇయర్స్లో ఇవి జరిగి తీరుతాయి. దాంట్లో అనుమానమే లేదు. ఓకే. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెప్టెంబర్ నుండి ప్రధానమంత్రి గారి జాతకంలో కొన్ని సమస్యలు ఏర్పడబోతా ఉన్నాయి. బిగ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము, 6వ ఇంట్లోకి శని ప్రవేశం జరుగుతూ ఉంది. 1997లో నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా 27 జూన్ నుండి ఆయనకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పదవి రీత్యా, ఓన్లీ పదవి రీత్యా. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది నరేంద్ర మోడీ గారి జాతకంలో. ఓకే. అలాగే హీరో సల్మాన్ ఖాన్కు సంబంధించి ఈ సెప్టెంబర్ తర్వాత చాలా పెద్ద వ్యాధి బారిన పడే అవకాశం ఉంది సల్మాన్ ఖాన్. సో ఆయన ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇందాక మనం చెప్పుకున్నాము, రాబోయే కాలంలో ప్రధానమంత్రి రేసులో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కొద్దిగా ముందుకు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 27లో జరగాలి. 27 ఈ మంత్ నాకు తెలీదు, బట్ నేను అనుకోవడం అయితే ఈ నవంబర్, డిసెంబర్ కల్లా వాటి మీద డిస్కషన్ జరిగి కొద్దిగా ఎర్లీగా జరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అంటే ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది. ప్రీపోన్ అంటారు కదా, ప్రీపోన్ అయ్యే అవకాశం నాకు 60-70% కనిపిస్తూ ఉంది జాతక రీత్యా. ఎవరి జాతకం? ఆదిత్యనాథ్ గారి జాతకం. మళ్ళీ ఏకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ తర్వాత 2026 సెప్టెంబర్ అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి ఒరిస్సా రాష్ట్రము లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏదైనా ఒక రాజకీయ సంచలనం జరిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయంగా కానీ, ధార్మిక ప్రదేశాలలో కానీ, అంటే భక్తి ప్రదేశాలలో కానీ ఏదో ఒక పేరు సంచలనం జరిగే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 2026 నుండి డిసెంబర్ 2027 లోపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఈ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు చోట్ల ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 స్టేట్స్. అండ్ దీపికా పడుకొనే జాతకంలో, హీరోయిన్ దీపికా పడుకోన్ జాతకంలో 2వ సంతానం కలిగిన తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాబోయే 2027 జూన్ నుండి సోనాక్షి సిన్హా జాతకంలో కూడా వైవాహిక జీవితంలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం వాళ్ళ జాతకంలో మంగళ యోగం ఉండడం చేత ఈ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 2026 అంటే ఈ సెప్టెంబర్ నుండి 2027 డిసెంబర్ లోపు రైలు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆగస్టు నెలలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ నెలలో మనకు 2 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఒకటేమో మన 12వ తేదీ, ఇంకోటి 28కి ఏర్పడతా ఉంది. సో ఈ 2, ఒకటి మకర రాశిలో, ఒకటి కర్కాటక రాశిలో ఏర్పడతా ఉంది. సో దీని యొక్క ప్రభావం వల్ల రాబోయే కాలంలో, అంటే నేను మాట్లాడేది ఈ సెప్టెంబర్ నుండి డిసెంబర్ లోపు, అంటే 2026 సెప్టెంబర్ నుండి డిసెంబర్ లోపు భారతదేశంలో అతిపెద్ద భూకంపము లేదా ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి వరదలు ఏర్పడము, లేదా ప్రపంచవ్యాప్తంగా పెద్ద భూకంపము లేదా సునామీ హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కొన్ని రోజుల పాటు కరెంటు లేకపోవడము, ఇంటర్నెట్ లేకపోవడము, ఇది రోజుల పాటు ఉండొచ్చు, నెలల పాటు ఉండొచ్చు. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టు సోలార్ మీద ఆధారపడడం చాలా మంచిదండి. ఇంకా రాబోయే కాలం అంతా కూడా సోలార్కి వెళ్ళిపోయి సోలార్ కరెంటు, సోలార్ బోరు,
సో వాటి మీదకి కన్వర్ట్ అయితే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఇవన్నీ మనకు కళ్ళతో చూస్తే గానీ మనం నమ్మం కొన్ని. అంటే ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతది అంటే ఆగిపోయినప్పుడు తెలుస్తది. సో అందుకనే ముందు జాగ్రత్త చర్య చెప్పడం వేణుస్వామి యొక్క లక్షణం కాబట్టి, మీరు మీ ఇంట్లో బంగారాన్ని పెట్టుకోండి, వెండి పెట్టుకోండి, డబ్బులు పెట్టుకోండి. అంటే ధన నిలువలు పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే ఈ జీపీఏలు, బ్యాంకులు ఇవేం పనిచేయవు. సో అప్పుడు ఖచ్చితంగా జేబులో డబ్బులు పెట్టుకుంటేనే మనం ఏమైనా వస్తువులు కొనుక్కోగలుగుతాం. అందుకని మీరు అప్పుడు డబ్బులు కావాలి కాబట్టి ఇంట్లో డబ్బులు పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. ఓకే. సో ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి విపరీతమైనటువంటి వరదలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా 2026 సెప్టెంబర్ తర్వాత షేర్ మార్కెట్ పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా సెప్టెంబర్ తర్వాత చాలా పెద్ద క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే బంగారం, వెండి, పెట్రోలు, డీజిలు, ఆయిల్, వంట నూనె రేట్లు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. బంగారం రేట్ పెరుగుతుందా? 100% లక్ష రూపాయలకు వస్తుందని చెప్తున్నారు. 100% పెరుగుతుంది. ఇంకో రాబోయే 5-6 నెలల్లో 2 లక్షలు టచ్ అవుతుంది. ₹1,00,000 వస్తుంది అంటున్నారు సార్. 1,50,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. 2 అవుతుంది. అంటే మీరు నాకు రివర్స్లో మాట్లాడితే నిజమవుతుంది. నా జాతకం అది. ₹1,00,000 వస్తుంది అనేది మార్కెట్ ప్రిడిక్షన్ ఇప్పుడు. అందుకనే రివర్స్లో చెప్తున్నా నేను. 2 లక్షలు అవుద్ది. ఓకే. అండ్ ఏదైనా ఒక అతిపెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన అతిపెద్ద స్కామ్ బయటికి రావడము ఇప్పుడు ఈ ఇయర్‌లో ఈ సెప్టెంబర్ నుండి డిసెంబర్, జనవరి లోపు, అంటే ఒక 4-5 నెలల్లోనే. ఏ రాష్ట్రంలో? ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా చెప్తున్నా అందుకనే. సో అలాగే అతిపెద్ద రాజకీయ నాయకుడు జైలుకు వెళ్ళడము ఇది సెప్టెంబర్ నుండి గోచరిస్తుంది. తెలుగు రాష్ట్రాలు కాదుగా? కాదు. నేను ఓవరాల్గా చెప్తున్నా, సపరేట్గా ఏం చెప్పట్లా. సో ఇరాన్ అమెరికా యుద్ధం తిరిగి 2027లో మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొద్దిగా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది. పడిపోవడం అంటే ముఖ్యమంత్రుల మార్పు వేరేది. నేను గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది అంటే వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రుల మార్పు అనేది అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అదే కంటిన్యూ. ఇక్కడ నేను మాట్లాడేది ఒక గవర్నమెంట్ మారుతుంది అని చెప్తున్నాను. 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, మొత్తం బీజేపీ గవర్నమెంట్లే. తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒరిస్సా కూడా కాదు. ఇప్పుడు ఇంకేమున్నాయి రాష్ట్రాలు? కర్ణాటక ఒకటి ఉంది. గవర్నమెంట్ పడిపోయి ఏమున్నాయి ఇంకా చెప్పలేము. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇవన్నీ ఆలోచిస్తే నేను ఇవ్వేందుకు చెప్తా. మీతో కూర్చొని మాట్లాడతా. నాకు స్పెసిఫిక్గా కావాలి. మీరు ఇప్పుడు జనరల్గా 28 రాష్ట్రాలు ఉంటే ఏదో ఒక రాష్ట్రంలో పడిపోతుందా? పడిపోవచ్చు, జనరల్గా జరగవచ్చు కదా. అది చెప్పండి మీరే మరిగా. నేను ఎందుకు పక్కకు పెడతా పేపర్లు? గాలిలో చీకట్లో రాయటం కాదు అది. కాదు, ఏదయ్యానట్లా. సో యూరప్ దేశాలలో చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్, పోలాండ్, నార్వే, ఇంగ్లాండ్ దేశాల్లో చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంది. యూరప్లోని చాలా దేశాలకు చాలా సమస్యలు అవకాశం కనిపిస్తూ ఉంది. అతి ముఖ్యమైన విషయం, యూరప్ను రాబోయే కాలంలో ముస్లిమ్స్ కమాండ్ చేసే అవకాశం ఉంది. యూరప్ని ముస్లిం కమాండ్ చేస్తారా? యా. రాబోయే రోజులు అంటే ఇంకొక 4-5 ఏళ్లలో వాళ్ళ ప్రాబల్యం స్టార్ట్ అవుతుంది. నేను ఏది మాట్లాడినా 2032 లోపే మాట్లాడుతున్నా, గుర్తుంచుకోండి. 32 తర్వాత మాట్లాడలేదు. 32 తర్వాత పరిస్థితి ఏంది అనేది అప్పుడు భారతదేశంలో, ప్రపంచంలో ఎవరు బతుకుతారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. 32 యుగాంతమా? యుగాంతం అనట్లా, చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచం చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే నాకు తెలిసి ఒక 10% పీపుల్ పోవచ్చు మొత్తం వరల్డ్లో. అంటే అదే ఎండ కావచ్చు. సపోజ్ 50కి పోయింది అనుకోండి ఎండ, ఏం చేస్తారు? మన యూరోప్లో ఏమైపోయింది ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము కదా. మీరు అడిగినరు ఏదైనా జరుగుతుంది కదా సార్, మన చేతిలో లేదు కదా. సూర్యుడు ఏమంటాడో మనకేం తెలుసు? మేము ఓన్లీ గ్రహాలను బేస్ చేసుకొని మాట్లాడతాం కానీ ఆల్రెడీ జరిగే వాటి గురించి మేము మాట్లాడితే మేము పోస్ట్ మార్టం చేస్తాం, మేమేమి విశ్లేషణ కాదు కదా. బేస్డ్ ఆన్ గ్రహాలే. సో ఇప్పుడు యూరప్ కంట్రీస్ను ముస్లిమ్స్ కమాండ్ చేసే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ జాతకంలో చాలా పెద్ద సంచలనం కనిపిస్తా ఉంది రాబోయే. డొనాల్డ్ ట్రంప్ బర్త్డే ఎట్లా తెలిసింది సార్ మీకు? డొనాల్డ్ ట్రంప్ బర్త్ టైం ఎట్లా తెలిసింది మీకు? డొనాల్డ్ ట్రంపే కాదు, రాబోయే కాలంలో ఒక అమ్మాయి గురించి ప్రిడిక్ట్ చేసిన, అకోషియా గోమెజ్ అని ఒక అమ్మాయి ఉంటుంది. AOBS ఆమె ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ మన ప్రిడిక్షన్లో చెప్పిన. తాను కమాండ్ చేయబోతుంది అమెరికా కంట్రీని. ఎట్లా? నా దగ్గర అందరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి సార్. ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ సార్ నా పని ఏంది సార్?
నాకు విచిత్రంగా ట్రంప్ అడుగుతూ పుట్టిన టైం ఎట్లా తెలుస్తుంది నాకు మీకు? తెలుసా సార్? నా వ్యూవర్ కి డౌట్ వస్తుంది, నేను అడుగుతున్నాను. ఓకే, నేను తెలుసుకుంటా సార్. నాకు ఆ కసి ఉంది. ట్రంప్ అపోనెంట్ ఇప్పుడు ఎవడు మీ దగ్గరికి వచ్చి చెప్పడు కదా. ట్రంప్ నాకు చెప్పాడు సార్. ట్రంప్ కానీ opponent అమెరికాలో నా క్లయింట్లు ఉన్నారు కదా సార్. ఎవడు? అమెరికాలో నా క్లయింట్ అంటే ట్రంప్కు సంబంధం లేనటువంటి క్లయింట్లు, అమెరికాలో ట్రంప్తో తిరిగే క్లయింట్లు కూడా, ఫ్రెండ్స్ కూడా నా క్లయింట్లు ఉన్నారు సార్. నా పని ఏంది? జ్యోతిష్యం చెప్పడం. నాకు వేరే పనే ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టుకున్నారు, మీ పని ఏంది? ఇంటర్వ్యూకు ఎవరినో ఒకరిని పిలిచి గాలం వేసి వాడిని లాకొచ్చి సీట్లో కూర్చోబెట్టేటువంటి పనే మీది కదా, అవునా కదా? అట్లనే నా పని ఏంది? ఎవరి జాతకం ఎప్పుడు దొరుకుతుందా దొరకబట్టుకుందాం అనే పని కదా నాది. నాకు వేరే పని ఉంది. సో ట్రంప్ జాతకం చెప్తే అది మొత్తం వరల్డ్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎవరెవరు దేని మీద ఇష్టం పడతారో, ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళను చేయడమే నా పని కదా. సో ట్రంప్ జాతకం చెప్తున్నా అంటే, ఇప్పుడు ట్రంప్ జాతకంలో చంద్రమహర్దశ నడుస్తూ ఉంది. చంద్రుడు ఆయనకు నీచంలో ఉన్నాడు, అందుకనే పిచ్చి పనులు చేస్తున్నాడు. ఓకే, ఏం జరగబోతుంది ఇప్పుడు ట్రంప్ గురించి? ట్రంప్ జాతకంలో చాలా పెద్ద సంచలనం కనిపిస్తూ ఉంది. ఆయనకు ప్రాణగండం కనిపిస్తూ ఉంది. అది కూడా కాంట్రవర్షియల్ డెత్ జరిగే అవకాశం ఉంది. ట్రంపా? ఎస్. ఓకే, ఆయన కూడా చెప్తున్నాడు నాకు ప్రమాదం ఉంది, నేను ప్రశాంతంగా లేనని నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. సో అలాగే అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంది అగైనెస్ట్ ట్రంప్. ఎగనెస్ట్ ట్రంప్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, రీజన్ ఏదైనా, రీజన్ ఏదైనా. అండ్ ముఖ్యంగా అమెరికా దేశంలో పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. 2027 జూన్ 2వ తేదీ నుండి అమెరికా దేశానికి ఏలినాటి శని స్టార్ట్ అవుతా ఉంది. అలాగే అమెరికా దేశ జాతకంలో కుజ మహర్దశ నడుస్తూ ఉంది. కాబట్టి భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అవకాశాలు లేకపోతే సాధ్యమైనంత వరకు ఇండియాకు తిరిగి రావడం ఉత్తమమైనటువంటి మార్గం. కంట్రీకి కూడా కుజదోషం, ఆ దోషం, ఈ దోషం అన్నీ ఉంటాయి. భారతదేశంకి ఇప్పుడు ప్రజెంట్ కుజమహర్దశ నడుస్తుంది. 2032లో భారతదేశానికి రాహుమహర్దశ నడుస్తుంది. ఏర్పడ్డ టైమును బట్టి మేము లగ్నాన్ని తీసుకొని చెప్తాం. ప్రతి పార్టీకి కుండలి ఉంటుంది, ప్రతి మనిషికి కుండలి ఉంటుంది. మన సీజేపీ పార్టీ గురించి మాట్లాడుతుంటే కాక్రోజ్ జనతా పార్టీ వాడు అంటాడు పార్టీకి కుండలి ఏంద్రా అంటాడు. పార్టీకి కుండలి ఎందుకు ఉండదురా? ఏర్పడ్డ టైమును బట్టి పార్టీకి కుండలి ఉంటుంది. సింహలగ్నంలో ఏర్పడ్డటువంటి కాక్రోజ్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవచ్చు, చెప్తాం అది కూడా. సో భారతదేశంలో 2027వ సంవత్సరంలో జనాల దగ్గర డబ్బు నిల్వలు ఉండనటువంటి పరిస్థితి, జనాల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందులాగా గత 20 సంవత్సరాల నుండి ఖర్చు చేసినట్టు ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు విదేశీ టూర్లు ఆపేసుకోండి, విలాసాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు బంగారం, వెండి, అలాగే నిలువ రూపంలో ధనాన్ని ఉంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. లేదంటే రాబోయే కాలంలో చాలా 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 సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, అయిపోయింది సార్. మీరు రాసుకొచ్చి ఉన్నాయి, ఇంకా రాసుకొచ్చిన అయిపోతే నేను అడగాల్సి ఉన్నాయి చాలా. అవునా? ఇంకొక ఇప్పుడు ఏర్పడ్డటువంటి గ్రహణము కర్కాటక రాశిలో ఏర్పడ్డది. ఇప్పుడు మొన్న 12వ తారీఖు. 12th ఆగస్ట్. సో ఈ కర్కాటక రాశి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి మన తెలంగాణ నుండి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు కర్కాటక రాశి. ఇద్దరు కర్కాటక రాశి. చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం. అండ్ అలాగే కేటీఆర్ గారిది మకర రాశి, లోకేష్ బాబుది మేషరాశి. సో మేషరాశికి ఇప్పుడు నేను మాట్లాడినట్టు స్టార్టింగ్ శని జన్మశనిలోకి వస్తూ ఉన్నాడు. అంటే శనిలో మన మేషరాశిలోకి 2027 జూన్ 2వ తేదీ నాడు శని ప్రవేశం. సో జనరల్గా శని జన్మశనిలో ఉంటే తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తిగా ఆయన మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. కాబట్టి ఆయన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లోకేష్ బాబుకు గురు మహర్దశలో ఉన్న లోకేష్ బాబుకు ప్రమోషన్ కనిపిస్తూ ఉంది పదవి విషయంలో. మేబీ డిప్యూటీ సీఎం రావచ్చు. డిప్యూటీ సీఎం రావచ్చు. ఆయన సీఎం ఆస్పైర్ చేస్తున్నారు అంటే బయట ప్రమోషన్. నేను ప్రమోషన్ చెప్తున్నా, అది సీఎమా డిప్యూటీ సీఎం అనేది పక్కన పెడితే నేనైతే డిప్యూటీ సీఎం అనుకుంటున్నా. ఉన్న పదవి నుంచి అప్గ్రేడ్ అవుతారు. ఉన్న పదవి నుండి అప్గ్రేడ్ అవుతారు. దట్ ఈస్ మై వర్డ్. ఓకే. అలాగే తెలంగాణకు వస్తే కేసీఆర్ గారి జాతకంలో ఇప్పుడు ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మకర రాశి జాతకుడైనటువంటి కేటీఆర్ గారికి అర్ధాశ్రమ శని స్టార్ట్ అవుతుంది సేమ్ 2027 జూన్ 2వ తేదీ. ఓహో. ఇటు కవిత గారిది మేషరాశి, ఆమెకు కూడా ఏలినాటి శని లోకేష్ బాబు గారి లాగానే ఉంది.
సో ఇక్కడ ఓన్లీ ఆంధ్రకు తీసుకొస్తే లోకేష్ బాబు ఒక్కళ్ళకే ఏలినాడు శని, కానీ ఇక్కడ ఇద్దరికి కేటీఆర్కి ఏమో అర్ధాష్టమ శని, కవితకేమో ఏలినాడు శని. సో ఇద్దరు సంతానం కలిగిన కేసీఆర్ జాతకం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కదా. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా. సో కేటీఆర్ గారి జాతకంలో కొద్దిగా న్యాయపరమైన ఇబ్బందులు ఉండి జైలుకు పోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో అది జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తలు అంటే ఏం చేస్తాం, ఏం లేదు, కొద్దిగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు కేర్ అంటే న్యాయపరమైన సలహాలు తీసుకోవడం. ఎట్లా చేస్తారు కదా వాళ్ళు, చేయాలి చెప్తున్నాం, అంతకంటే ఏం చెప్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది మెయిన్, ఇక్కడ మాట్లాడేది తండ్రి గురించి మాట్లాడుతున్నాం. అంటే పూజలు గీజలు ఏమైనా చేస్తే పూజలు చేయాలంటే వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అందరు చేయొచ్చు, చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు అందరు చేస్తారని గ్యారంటీ ఏం లేదు, నమ్ముతారని గ్యారంటీ ఏం లేదు. సో మనం చెప్పాల్సింది మనం చెప్పినాం, నమ్మితే నమ్మిను, లేకుంటే లేదు. ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్కులు ఉంటారు, వాళ్ళకు వ్యక్తిగతమైన పూజారులు ఉంటారు, వ్యక్తిగతమైన పురోహితులు ఉంటారు. సో ఇవి వాళ్ళకి సంబంధించిన పూజలు వాళ్ళు చేసుకుంటారు. మనం వద్దన్న వాళ్ళు ఏం ఆగరు, చేసుకుంటారు. కాకపోతే సెకండ్ ఒపీనియన్ లాగా వేణుస్వామి కూడా చెప్పిండు అంటే, అరే మన ఇంటి వాడు కూడా చెప్పారు, వేణుస్వామి కూడా చెప్పిండు అంటే ఇదేదో నిజమే అయ్యేటట్టుంది, జాగ్రత్త పడదామని చెప్పి జాగ్రత్తగా పడితే సంతోషం. ఓకే డన్, అంతేనా? సో తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ పరిస్థితి మోస్ట్లీ రేపు జూన్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ అయితే ఉండదు. ఇంతకుముందు మీరు పడిపోద్దని చెప్పిన గవర్నమెంట్ అదేనా? బహుశా కమిట్ అవ్వండి. కమిట్ అవ్వను. ఓకే, ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోతుంది అన్న అనుమానం లేదు, 100% అనుమానం లేదు, పడిపోతుంది. మేబీ నేను చెప్పింది అదే కావచ్చు. విజయ్ జాతకంలో ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. విజయ్ కూడా ఒక స్టార్ అస్ట్రాలజర్ ఉన్నారు, పేరు సంథింగ్ ఏదో, మొన్న రాగానే ఫస్ట్ ఓఎస్డి ఇచ్చారు. ఆయన చెప్పంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని. ఓకే, 2 ఏళ్ల ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాడంటే అన్ని సీట్లు వచ్చాయి. మళ్ళీ ఆయనే చెప్పిండు పదవి గండం ఉందని. అది తెలుసా మీకు? తెలియదు నాకు. మరి అది బయటికి రాదు. సో పదవి గండం ఉందని చెప్తే బహుశా ఆయన చెప్తే విజయ్ జాగ్రత్త పడతారు కదా. పడమనే చెప్తున్నాం, మనం కూడా పడమనే చెప్తున్నాం. ఏదైనా మనం సంకల్పుకుంటానికి చెప్తలేము. ఏదైనా మీరు బాగుపడండి, మీరు తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అనే చెప్తున్నాం. ఒక ముఖ్యమంత్రి పదవిని కోల్పోతే ఎంత కష్టమో మనకు తెలుసు. సో ఆ పదవి కోల్పోకుండా ఉండడానికే మనం మాట్లాడుతున్నాం. మనం అందుకనే చెప్తున్నాం, అందుకనే మార్చుకోమని చెప్తున్నాం, అందుకనే జాతకాలు ఏమైనా ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్తున్నాం. కాంబినేషన్స్ కొన్ని పనికిరావని చెప్పినాం. విజయ్ త్రిష కాంబినేషన్ బాగాలేదని చెప్పినాం. ఇవాళ మీరు ఆ రోజు నేను చెప్పినప్పుడు నన్ను తిట్టిర్రు. ఇవాళ చూడండి విజయ్ త్రిషను దూరం పెట్టిండు అని చెప్పి మళ్ళీ మీడియా ఇస్తుంది. ఈ రోజు వచ్చింది ఆమె ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూర్చుంది. జనరల్ గా చెప్తున్నా, ఏదో ఒకటి వస్తుంటది. సో దూరం ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే త్రిష దగ్గర ఉంటే ప్రమాదమా విజయ్కి? అవునా? కొద్దిగా ప్రాబ్లం. పెళ్లి చేసుకుంటారు, ఉప ముఖ్యమంత్రిని చేస్తారు, ఇటువంటి ప్రచారం ఉంది సార్. నేను నమ్మనవన్నీ. ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదా? రాజకీయాల్లోకి రాదు త్రిష పక్క. ఆమె జాతకం చూసారా మీరు? లేదా రాజకీయం? నేను ఇప్పుడు అతడు సినిమా అప్పుడే చూసిన. ఎందుకంటే అతడు సినిమా నేను ఉన్నా కదా. మీరు పూజ చేసింది మీరేగా? నేనున్న సినిమాలో నేను కంటిన్యూ ఒక 10 days బలవంతంగా నన్ను కూర్చోబెట్టారు మహేష్ బాబు గారు. అప్పుడు నేను 10 days ఉన్నప్పుడు నేను త్రిషతో మాట్లాడడం జరిగింది ఆ టైంలో. సో ఇప్పుడు మీరు అన్న దానికి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇవన్నీ. ఎట్లా తెలుస్తాయి జాతకాలు అంటే దిస్ ఇస్ ద వే. దిస్ ఇస్ ద వే. ఇప్పుడు మహేష్ బాబు గారిది కానీ ప్రతి ఒక్కళ్ళది, ఎవ్రీ పర్సన్ది జాతకాలు సమాజానికి చాలా తెలియదండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేరు, ఆయన చేసుకునే బర్త్డే వేరు. అవునా? ఎందుకంటే ఇప్పుడు మిగతా జ్యోతిష్కులందరూ ఆయన జాతకాన్ని తీసి ఆయన డేట్ వేసి చెప్తారు. ఆయన డేట్ నా ఒక్కనికే తెలుసు. ఓకే. సో ఎట్లా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉందా? ఇప్పుడు లేదు. ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. నేనే చెప్పిన ఆయనకు 30 వరకు రావద్దని. ఎవరో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారికి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కూర్చున్నప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక ప్రసాదం తింటూ బయట కూర్చొని, అప్పుడు మనది పాతది పోటు ఉండే, పైసలు లెక్క పెడతారు కదా, తెలుసు కదా మీకు. అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో నేనే చెప్పిన 30 వరకు రానివ్వకండి. సరే అండి అని చెప్పింది. సో అంటే వాళ్ళకి 30 కంటే ముందు రావాలని ఆలోచన ఉండేనా? ఆ డిస్కషన్ రాలా. బట్ 2030 వరకు అయితే రావద్దు. అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది మీకు? రాజకీయంగా మీరు నన్ను మీరు ఎట్లా డిసైడ్ చేసారు? మావాడి జాతకం తెలుసు, మీకు నక్షత్రం తెలుసు, ఎందుకంటే నేనే అదృశ్య సినిమా పూజ చేసిన కాబట్టి మనం ఏం చేస్తాం, మామూలుగా ఆయన నక్షత్రం అడిగిన తర్వాతనే మనం సంకల్పం చెప్తాం, లేకుంటే చెప్పం. ఎవరు ఏ పంతులైనా సరే, ఏ హీరో అయినా సరే, నక్షత్రం మీకు తెలుసు, కానీ మావాడి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తెలుసు? నాకు తెలుసు. ఏ డేట్, ఈ డేట్ అని చెప్పిన. మీ దగ్గర ఎట్లుంది? నా రీసెర్చ్ నాకు ఉంటుంది కదా. సో ఉంది. ఆ డేటును బట్టి జాతకాన్ని విశ్లేషిస్తాం. ఏమవుతుందంటే ప్రతిరోజు 24 గంటలు, 24 గంటలకు 12 లగ్నాలు. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి.
ఒకే టైంలో పుట్టినటువంటి ఇద్దరికి ఒకే రోజు పుట్టినటువంటి ఇద్దరి జాతకం ఒకేలా ఉంటుందా Hmm. అనేది ప్రశ్నిస్తారు. Hmm. ఒకే రోజు పుట్టినటువంటి వాడి జాతకాలు ఒకేలా ఉండవు. Hmm. ఉదాహరణ 9:35కు లగ్నం మారింది అంటే లగ్నం మారిన 5 నిమిషాల తర్వాత మనిషి పుడితే ఒకడు అటెండర్ అవుతాడు, ఒకడు సీఎం అవుతాడు. అంత తేడా ఉంది 5 నిమిషాల్లో. ఓకే. అది లగ్న ప్రభావము. ఓకే. సో అందుకనే 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలలో ఏ లగ్నంలో పుట్టిండు అనేది డిసైడ్ చేయాలి. సో చాలామంది నక్షత్రాన్ని బట్టి జాతకాలు వేస్తారు. నక్షత్రాన్ని బట్టి తెలిసేది చంద్రుడు ఒక్కడే. మిగతా గ్రహాలు పొజిషను లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో చాలా చాలా వ్యవహారాలు పెట్టి బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎన్టీఆర్ గారి జాతక రీత్యా ఆయన పుట్టినటువంటి డేట్ ఒకటి, ఆయన బర్త్డే చేసుకునే డేట్ ఒకటి. సో చాలామంది ఉంటారు అట్లా. హీరోయిన్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ తప్పే ఉంటాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు డేటు మంత్ కరెక్టే ఉంటుంది కానీ ఇయర్లు మొత్తం మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 3-4 ఏళ్ళు తగ్గించేసుకుంటారు ఓకే. వికీపీడియాలో. ఓకే. సో వీళ్ళందరూ అట్లా తప్పులు చెప్తారు. మనం ఎందుకు అంటే మనం నక్షత్రాలు అడుగుతాం కాబట్టి మన దగ్గరికి జాతక రీత్యా ఇప్పుడు అందరు వచ్చి బయటికి వచ్చి వేణుస్వామి దగ్గరికి పోయినామని చెప్పరు. కానీ వేణుస్వామి దగ్గరికి 90% వస్తారు. 90% వస్తారు. కానీ ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం సేవ్ చేసి పెట్టేసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సడన్గా రాత్రిపూట ఫోన్ చేసి ప్రతిసారి మాట్లాడాం కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఫోన్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్తారా, లేకుంటే మీకు వచ్చిన సమస్య ఫోన్ చేసి స్వామి గారు నాకు ఈ సమస్య నాకు ఎట్లుండబోతుంది అనగానే అడిగేది ఎవరు? సో పలానా పర్సన్, ఓకే. పొలిటీషియన్, రైట్, ఓకే. మీ జాతకం ఇట్లా ఉంది. గోచారం అంటే సంవత్సరంలో గ్రహాలు మారే పరిస్థితి. గ్రహచారం అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం. ఈ రెండింటి మీద నాకు నాలెడ్జ్ ఉండాలి. వైఎన్ఆర్ గురించి మాట్లాడితే వైఎన్ఆర్ రాసేంది, వైఎన్ఆర్ పుట్టినటువంటి లగ్నాతు కుండలిలో జన్మంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, సో లగ్నంలో ఎవరున్నారు, అన్ని లెక్కలు వేసుకోవాలి. ప్లస్ ఈ సంవత్సరం గోచారం ఎట్లా నడుస్తుంది అనేది అనలైజ్ చేసుకొని నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు మన మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అందరి నక్షత్రాలు, అందరి జాతకాలు ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా ముందున్నాం. సో పొలిటికల్ చర్చ ఆయనకి రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు జాతకమే, ఆసక్తి ఏముంటుంది? అంతేలే, జాతకం ఉంటే ఆసక్తి అదే వస్తుంది. ఆ టైం వచ్చిందంటే ఆసక్తి కలుగుతుంది. బట్ ఇప్పుడు లేదు. 2030 వరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం లేదు. 2029 ఎలక్షన్ల తర్వాతనే ఉంటుంది. బేస్డ్ ఆన్ హిజ్ కుండలి మీకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది సార్ రాజకీయాలకు వస్తే? సూపర్ ఉంటుంది. సీఎం అవుతారా? సూపర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఏ పార్టీకి ఆయనకు సంబంధం లేదు. ఆయన కొత్త పార్టీతో వచ్చే అవకాశం ఉంది. అవునా? వేరే పార్టీని తీసుకోరు? సవ్వాలేదు. మా తాత పార్టీ అన్నట్టు సవ్వాలేదు. కొత్త పార్టీ ఖచ్చితంగా కొత్త పార్టీ. ముఖ్యమంత్రి అవుతారా జూనియర్ ఎన్టీఆర్? ఆయనకి యోగం ఉందా? ఆయనకు యోగం ఉంది. ముఖ్యమంత్రి యోగం ఉంది. జయలలిత యోగం, జయలలిత నక్షత్రం. అవునా? సో జయలలిత నక్షత్రం అంటే జయలలిత ఇనీషియల్గా చాలా కష్టాలు ఫేస్ చేశారు, చాలా అవమానాలు ఫేస్ చేశారు. అటువంటి మళ్ళీ అవమానాలు ఫేస్ చేశారంటే ఇక మళ్ళీ వేరే మీరు ఎక్కడికో తీసుకుపోతాం. ఇది వద్దు. మనకు జాతకం, జయలలిత జాతకం యోగం ఉంది. ఓకే. తెలియకుండా నన్ను దింపుతారు ముగ్గులోకి. ఓకే. మీరు దిగరు? నేను దిగా. మేము అక్కడికి తీసుకుపోదాం మీరు నన్ను అక్కడికి తీసుకుపోదాం అనుకున్నా, నేను అక్కడికి రాని, ఇక్కడనే ఉంటా. కరోనా ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుందా సార్? కరోనా కాదు కానీ 2027-28వ సంవత్సరంలో మనకు లంగ్స్ రిలేటెడ్ రోగం వచ్చే అవకాశం ఉంది. సేమ్ కరోనా కైండ్ ఆఫ్. కరోనానే కానీ దానికి మించి ఉంటుంది. దానికి మించి ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు. అంటే ఇది యాక్చువల్గా జనవరి ప్రిడిక్షన్లో చెప్దామని నేను దీన్ని ఆపిన. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ ప్రిడిక్షన్ కిందకి వస్తుంది, అందుకని చెప్పట్లా. బట్ ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి చెప్పిన, దీని క్లారిటీ నేను మీకు డిసెంబర్లో ఇస్తాను. ఓకే. ప్రమాదం అయితే ఉంది. పెద్ద ప్రమాదం ఉంది. నథింగ్. కరోనా అనేది టుమ్రి అంటే 10%. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి జాతకం ఎట్లా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి జాతకం నేను క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాల స్పెక్యులేషన్స్ అవి ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి. బట్ నేను అనుకోవడము, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా వన్ సైడ్ గెలుపు ఉండే అవకాశం లేదు. 28 ఎలక్షన్లలో వన్ సైడ్ ఉండదు. టగ్-ఆఫరే ఉంటుంది. అంటే చాలా మంది ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు, సర్వేలు అంటున్నారు, ఏమో చేస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారి జాతకము కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన సూపర్ స్టార్గా బతుకుతున్నారు. ఎందుకంటే 6వ ఇంట్లో శని ఉండి 2024 నుండి 2025 నుండి 27 జూన్ వరకు ఆయన జాతకం బాగుంది. అంటే బాగాలేని జాతకం బాగుంది. 2027 జూన్ నుండి బాగుంది జాతకం, ఇంకా బాగుంది. మరి అట్లాంటప్పుడు మనం మైనస్ ఎట్లా చేస్తాం? జనరల్గా ఇప్పుడు కష్టాలు ఉండాలి. ఇప్పుడే ఆయన బాగుంది. ఎందుకంటే ఆయన జాతకంలో గజకేసరి యోగం ఉంది. సో ఆ గజకేసరి యోగం వల్ల ఆయన సర్వైవ్ అవుతున్నారు. సో మిరాకిల్ జరుగుతాయి. అంటే ఎంత తొందరగా నేను ఇప్పుడే ప్రిడిక్ట్ చేయను, ఇట్ విల్ టేక్ టైం. బట్ ముక్కోనపు పోటీ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. వార్ వన్ సైడ్ కాదు. ముక్కోనపు పోటీలో వార్ వన్ సైడ్ లేదు.
మళ్ళా ఎవరు పోటీ చేసినా ఇప్పుడున్న కండిషన్ ప్రకారం మాట్లాడుతున్నా Hmm. ఒక 60 నుండి 70 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా అంతే పెద్ద వన్ సైడ్ ఉండే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రము సేమ్ 2024లో వచ్చినట్టే వార్ వన్ సైడ్, అంటే వన్ సైడ్ గెలిపే ఉంటుంది. 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 80% పైన 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 2029 ప్రిడిక్షన్ ఆంధ్రప్రదేశ్ది చెప్పేస్తున్నారు మీరు. ఆ. చెప్పేస్తున్నారు. ఆ. ఎవరు గెలుస్తారో చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్తలేను. Hmm. ఎవరు గెలిచినా 80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. తెలంగాణలో టగ్ ఆఫ్ వార్ ఉంటుందని చెప్తున్నా. నేను ఎవరు ఏపీ- గెలుస్తున్నారని ఇక్కడ డిస్కషన్ ఏడొచ్చింది. ఏపీలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు సార్. ఆ గెలిచేటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళు గెలవచ్చు. ఆ Hmm. గెలిచే వాళ్లకు 80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. గెలిచే పార్టీ 80% పైగా ఇది స్థానాలు కరెక్ట్. మీరు ఇట్లా అడగండి ప్రశ్న. ఓకే. గెలిచే పార్టీకి 80% పైన సీట్లు వస్తాయి. గెలిచే పార్టీ ఏదో మీకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పరు. గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను. చెప్పరు. తెలంగాణలో కూడా గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను. ఇంటర్వ్యూలో చెప్పరు. ఇంటర్వ్యూలో చెప్పను. Hmm. మైక్ ఆఫ్ చేయగానే మీకు చెప్తా. ఇట్లా మిమ్మల్ని హగ్ చేసుకొని చెప్తా. ఎందుకు చెప్పట్లేదు? మిగతా అన్ని చెప్తున్నారు కదా. నా టైం సార్ ఇది. ఏంటి మీ టైము? ఇప్పుడు ఇంకా జూన్లో మనకు శని మారిన తర్వాత చాలా 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 సమస్యలు, చాలా సంచలనాలు ఉండబోతున్నాయి తెలుగు స్టేట్స్లో. సో అందుకని వెయిట్ చేయండి సార్. పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా సార్ తెలుగు స్టేట్స్లో? ఉంటుంది. పొలిటికల్ చేంజెస్ ఉంటాయి బట్ స్టెబిలిటీ ఉంటుంది. నేను అనే పాయింట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ మారే పరిస్థితి లేదు. ఎప్పుడు బాండ్ పేపర్ మీద ఈ రాసిస్తారు 5 ఏళ్ళు. ఎలక్షన్ల వరకు. 5 ఏళ్ళు. ఎలక్షన్ల వరకు కానీ సంచలనాలు ఉంటాయి. ఓకే. సంచలనాలు రాసి పెట్టుకొని ఉంటాయి. ఏపీలో తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్. ఏపీలో ఏపీలో మోస్ట్లీ అక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అవునా? బట్ తక్కువ ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్. ఎక్కువ 2 పార్టీల మధ్యనే ఉంటుంది. మూడో పార్టీ అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. మూడో కూటమి ఏమైనా ఉంటుందా అని నేను అది చెప్తున్నా సార్. ఇప్పుడు నేను త్రిముఖ పోర్లో ఆ ఒక్క ముఖంలో 4 రావచ్చు, 5 రావచ్చు. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో నాకు తెలిసి ఎలక్షన్ల లోపు 2-3 పార్టీలు వస్తాయి, కొత్త పార్టీలు. ఇంకా కొత్త పార్టీలు వస్తాయి. ఆల్రెడీ చాలా అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీలు అయిపోయినాయి. ఇంకా కొత్త పార్టీలు వస్తాయి. సో ఆంధ్రాలో కూడా కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉంది, 1-2. నేను అవి ఏ బేరకు వస్తాయి అని నేను మాట్లాడతలే. అది 0.1% ఓట్ బ్యాంక్ డీల్ వస్తాయా. ఇప్పుడు తెలంగాణలో కవితమ్మ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. సో ఆమె పోటీలో ఉండరా పక్కకు పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్లో ఎవరు కూర్చోవాలి ఎవరు కూర్చోవద్దు అనే దాంట్లో ఒక 20-30 సీట్లలో కమాండ్ చేస్తారు. కవిత ఖచ్చితంగా కమాండ్ చేస్తారు. ఏముంది, ఒక 5,000 ఓట్లు వచ్చిర్రు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. అంతేలేండి. 500 నుండి 5,000 ఓట్ల లోపు నాకు తెలిసి 20-30 సీట్లు ఉంటాయి. అవును, అదే చెప్తున్నాను. సో ఇంపాక్ట్ ఉంటుంది. ఉండదని మాట్లాడుకుందాం. ఇంపాక్ట్ ఉంటుంది. కవిత గారి ఇంపాక్ట్ ఉంటుంది తెలంగాణలో, ఖచ్చితంగా ఉంటుంది. బాండ్ పేపర్ మీరు రాసుకోండి. సో ఆమె ఎవరిని ప్రభావం చేస్తారు దాని మీద గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి. అందుకని మనం 2027 జూన్ తర్వాత మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎట్లుంటుంది పరిస్థితి, అప్పుడు ఏ రాశికి ఎవరెవరు ఉన్నారు, రాశి ప్రభావం ఎట్లుంది, ప్లస్ సెంట్రల్తోని సంబంధాలు ఎట్లుంటాయి, అప్పటికి వీళ్ళు ఉంటారా, సెంట్రల్కి సపోర్ట్ ఉంటారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, ఇవన్నీ అనలైజేషన్ చేసినాక అప్పుడు మాట్లాడే విషయాలు ఇవన్నీ. ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు చాలా చూస్తున్నాం సార్. అదేమన్నా సిమ్టమా, కూటమి విడిపోతుంది దానికి సంబంధించిన సిమ్టమా? ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్నాయని నేను అనట్లా, బట్ 2027 జూన్ తర్వాత విభేదాలు వస్తాయి. ఓపెన్గా తెలుస్తుంది. అప్పుడు ఓపెన్గా తెలుస్తుంది. ఇప్పుడు స్పెక్యులేషన్స్ను బట్టి మాట్లాడితే అది జ్యోతిష్యం కాదు కదా. జ్యోతిష్యం. మన ఎవరో అంటున్నారు, ఆయన మన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడు అని నేను చెప్పగానే నాకు ఫోన్ చేసి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా మీకు అంటున్నాను ఒక జర్నలిస్టు. నేను నోరేలో పెట్టిన సోర్సెస్ ఎట్లుంటాయి నాకు, కాదండి మీకు సోర్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నాయి. ఆయన సోర్స్ కాదు స్వామి, ఆయన జాతకం చూసి చెప్పిన అని నన్ను. అప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ కూడా తెలియదు ఆయన రిజైన్ చేస్తాడని. అదే అంటే ఇప్పుడు మళ్ళీ నా కమ్బ్యాక్ ప్రిడిక్షన్ అది. యాక్చువల్గా చెప్పాలంటే నా కమ్బ్యాక్ ప్రిడిక్షన్ అది. సో అందుకని అంటున్నా, ఏదైనా చెప్తే ఇక మీదట ఇంకా శేషవిషయాలు ఉండయి. చెప్తే పర్ఫెక్ట్గా చెప్తా. సో కూటమిలో విభేదాలు 27 తర్వాత వస్తాయి. 27 జూన్ తర్వాత వస్తాయి. జూన్ 2 శని మారుతున్నాడు. 2022 జూన్ 2వ తేదీ శని మేషరాశి ప్రవేశం వల్ల సమస్యలు స్టార్ట్ అవుతాయి. 2029 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. తెలంగాణ తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్లో ఉంటుంది. నేను ఇంకొకసారి అడుగుతున్నా, మీరు ఆన్సర్ ఏమైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్లో ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంటుంది.
పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది సార్ కమింగ్ 3 ఇయర్స్? జూన్ 2027 వరకు తిరుగులేదు. అప్పటి వరకు బాగుంది. అప్పటి వరకు సూపర్ ఉంది. ఉమ్. అక్కడ నుండి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయనకే ఇంతకుముందు కూడా ఒకసారి అది ఏలినాటి శని. ఏలినాటి శని అది అయిపోయింది. ఏలినాటి శని వేరు, అర్ధాష్టమ శని. ఏలినాటి శని అయిపోయిన తర్వాత వచ్చేది అర్ధాష్టమ శని. ఓకే ఆయనకి ఏలినాటి శని అయిపోగానే రాజయోగం స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు అర్ధాష్టమ శని వస్తుంది. 20 ఏళ్ళు. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని. అర్ధ అంటే సగము, అష్టమ అంటే 8, 8లో సగం 4. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని. శని ఎప్పుడు 12, 1, 2, 4, 6, 8లో సమస్యలు క్రియేట్ చేస్తాడు ఉమ్. శని ఉమ్. గోచారం రీత్యా. సో మ్మ్. గోచారం రీత్యా పవన్ కళ్యాణ్ గారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది 2027 జూన్ 2వ తేదీ. ఆ రోజే చాలా మందికి మంచి జరుగుతుంది, చాలా మందికి చెడు జరుగుతుంది. ఎందుకంటే శని ఆ రోజు మీనంలో నుండి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు, వృషభ రాశి వాళ్లకు, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే కన్యారాశి వాళ్లకు 6వ ఇంట్లో శని నడుస్తుంది. ఆ, అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అలాగే మకర రాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఉమ్. సో అందుకని ఈ రాశుల్లో ఉండేవాళ్ళు ఎవరయ్యా మకర రాశిలో అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి కేటీఆర్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. ఓకే. వీళ్ళిద్దరికి సంబంధించి చాలా తెలుగు రాష్ట్రాల జాతకాలు చాలా విచిత్రం అండి. మొత్తం 4 నక్షత్రాల మీద నడుస్తాయి, 4 రాష్ట్రాల మీద నడుస్తాయి. ఒకటి మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మకర రాశి. ఈ 4 రాష్ట్రాల మీద నడుస్తాయి తెలుగు రాష్ట్రాల జాతకాలు మొత్తం. మేజర్ లీడర్ల మొత్తం ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబుది మేషరాశి, ఉమ్. చంద్రబాబు నాయుడుది కర్కాటక రాశి, ఉమ్. జగన్మోహన్ రెడ్డిది మిథున రాశి, షర్మిలది మన షర్మిల కాదు ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు ముఖ్యమైన, పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి. ఉమ్. అయిపోయింది, 4 అయిపోయారు. ఉమ్. తెలంగాణ కేసీఆర్ గారిది కర్కాటక రాశి, కేటీఆర్ గారిది మకర రాశి, కవిత గారిది మేషరాశి, మన కిషన్ రెడ్డి గారిది మిథున రాశి. ఉమ్. ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 రాష్ట్రాల మీదనే 2 తెలుగు రాష్ట్రాలు డిపెండ్ అయ్యి ఉంటాయి. ఉమ్. సో ఇప్పుడు రాబోతున్న సమయంలో ఈ రాశులే ఎఫెక్ట్ అవుతున్నాయి, ఓకే. అందరి ఎఫెక్ట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు రాసి ఏంటి? రేవంత్ రెడ్డి గారిది తులారాశి. ఓకే. తులారాశి ఇప్పుడు రేపు జూన్ నుండి సూపర్ ఉంది. ఇంకా సూపర్ ఉంది. ఓకే. సో ఇక్కడ ప్రభుత్వాలు మారవు అన్నట్టుగా మోదీ గారు 29 వరకు ప్రధానమంత్రిగా ఉంటారు ఇబ్బందులు లేకుండా? సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ పార్టీ 2029 వరకు ఉంటుంది. మోదీ గారు ఉంటారు అప్పటి వరకు? 2029 వరకు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. మోదీ గారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 2029 వరకు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఓకే, రైట్, క్లోజ్ చేసిన అర్థమైంది నాకు, జనాలు కూడా అర్థమైంది. లేటెస్ట్ కాంట్రవర్సీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి నాకు దాని గురించి మీతో మాట్లాడించాలనుకున్నాను. క్షుద్ర పూజలకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, మా రాష్ట్రానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని. మీ కమెంట్ ఏంటి సార్ దాని మీద? అంటే వాళ్ళు చేశారా చేయరా నేను మాట్లాడను, బట్ రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీ, రాజకీయాల్లో ఈ పూజలు కామనే. ఈ పూజలు కామనే అంటే నేను క్షుద్ర పూజలు అని ప్రత్యేకించి మాట్లాడను, బట్ ఎదుటివాడు నాశనం కావాలా లేదా ఎదుటివాడిని ఏదో చెయ్యాలా అనేటువంటి వైరం అది సహజం. ఇప్పుడు నేను చాలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మన తెలుగు స్టేట్స్కు సంబంధించిన పూజలు చేస్తూనే ఉంటారు. మన ఇంటర్వ్యూలో కూడా మీకు ఒకసారి చెప్పినట్టున్నా, నేను కామాఖ్యలో పోయినప్పుడు ఒకసారి రాత్రి 1 గంటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరో, టీఆర్ఎస్ సంబంధించినటువంటి లేడీ ఎమ్మెల్యే ఎవరో వాళ్ళు ఒక లీడర్కు సంబంధించిన పూజ చేస్తూ ఉండే. నేను మాట్లాడేది 2023లో ఆగస్టు, ఐ థింక్ 23 ఆగస్టు ఎలక్షన్ ముందు కేసీఆర్ ఓడిపోవాలని పూజ చేస్తుంటే సడన్గా నేను అనుకోకుండా నాకు కళ్ళబడ్డది. పడంగానే మా గ్రూప్ అంత ఉంది ఆడ, నేను వేరే ఆ రోజు మనం స్పెషల్ పూజ చేయించుకుంటున్నాం. తను ఉరికొచ్చి దండం పెట్టింది, బయట పెట్టకండి స్వామి, నాకెందుకమ్మా ఈ పెంట అని చెప్పి వదిలేసాం. అది జరుగుతూనే ఉంటాయి, అవి సహజం. అవన్నీ ఫోటోలు పెట్టి పూజలు చేసుడు అవన్నీ మనం ప్రయోగాలు చేయం, మనం విరుగుడు చేస్తాం. ఓకే, అవతల పాడవ్వాలని చేయం, మనం బాగుపడాలని చేస్తాం. సో మీ మీద ప్రయోగం జరిగింది అనుకుందాం, అది తీసేసే దమ్ము నాకు ఉంది. ఎట్లా తెలుస్తుంది? అది నా మీద ప్రయోగం జరిగిందని నాకు ఎట్లా తెలుస్తుంది? మీ మీద ప్రయోగం మీ జాతకం చూస్తే తెలుస్తుంది, ప్లస్ మీ లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి చెప్పొచ్చు. కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే కొన్ని విటమిన్స్ టెస్ట్ చేపిస్తాం విచిత్రంగా. విటమిన్ టెస్ట్? విటమిన్ టెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే మీ మీద ప్రయోగం జరిగితే మీకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఎందుకంటే
ప్రయోగం జరిగినప్పుడు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అంశము పొట్ట. ఓకే. సో, ఫస్ట్ ఐరన్ టెస్ట్ చేపిస్తా నేను. హుహు. నేను ఐరన్ టెస్ట్ చేయించి బిలో 30 ఉంది అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హుహు. హుహు. ప్రయోగం జరుగుతది మగవాళ్ళకైతే. హుహు. ఆడవాళ్ళకైతే ఐరన్ డెఫిషియన్సీ వల్ల మానసికమైన ఇబ్బందులు ఉంటాయని చెప్తాం. బట్ హ్మ్. మగవాళ్ళ మీద ప్రయోగం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటది. ఓకే. సో, ఆడవాళ్ళకి జరిగే తక్కువ. ఆడవాళ్ళ మీద ప్రయోగం చేస్తే ఆడవాళ్ళ మీద ప్రయోగాలు ఎప్పుడు మానసికంగానే జరుగుతాయి. హుహు. మెంటల్‌గా. గుర్తుంచుకోండి. హ్మ్. మానసికంగానే జరుగుతాయి. హుహు. అంటే వాళ్ళకు మానసికంగా డిప్రెషన్‌లోకి పోవాలని, యాంగ్జైటీ డిజార్డర్ రావాలని, ఆ పూజలన్నీ ఆ టైపే ఉన్నాయి. కానీ ఓకే. మగవాళ్ళకు వచ్చే పూజలు ఫైనాన్షియల్ దెబ్బ కొట్టాలని, పదవి పోవాలని అలాంటి పూజలుంటాయి. ఉంటాయా ఇక్కడ అట్లా? క్షుద్ర పూజలు అని మాట్లాడను నేను. తాంత్రిక పూజలు కూడా ఇప్పుడు ఉదాహరణ బగలాముఖి అమ్మవారు ఉన్నారు. హ్మ్. బగలాముఖి అమ్మవారు ఆ పూజ చేస్తే శత్రువు మైనస్ అయితది శత్రువుకు. హ్మ్. కానీ ఇక్కడ బాధింపబడ్డ వాళ్ళకే ప్రయోగం పనిచేస్తది. అంటే నిజంగానే ఇప్పుడు మీరున్నారు. మీరేదో కోపంతోని పోయి మీకంటే మీ పక్కింటోడు కారు కొనుక్కుండు కదా అని మీరు పూజ చేస్తే పని చేయదు. ఓకే. మీరు నిజంగా బాధింపబడాలి. ఎందుకంటే మీరు ఏ అమ్మవారికైతే పూజ చేస్తున్నారో ఆ అమ్మవారికి మీరు మంచోళ్ళా చెడ్డోళ్ళో తెలుసు కదా! హుహు. సో, నిజంగా మీరు నన్ను ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మీ పేరు నేను పూజ చేస్తే పని పని చేస్తది. చేస్తది. అంతేగాని ఎవడిష్టం వచ్చినట్టు వాడు పోయి ఫోటోలు పట్టుకొని తిరుగుతావా అంటే వర్కౌట్ కాదు. హ్మ్. ఖచ్చితంగా మీరు ఆ మనిషి వల్ల బాధింపబడి ఉండాల. హ్మ్. బాధింపబడి ఉంటేనే పూజలు పనిచేస్తాయి. ఎందుకంటే నేను సింపుల్ లాజిక్ చెప్తా. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా. హ్మ్. నేనేం మొక్కను. హ్మ్. నేను కామాఖ్యకి పోతా. ఏం మొక్కను. కామాఖ్య దగ్గరికి పోయి నేనేమంటా అంటే, నా పూజ చేసుకొని నేను వచ్చేస్తా తప్ప నేను ఇవాళటి వరకు నేను కోరుకోలే. ఎందుకంటే నన్ను పుట్టించిన నీకు తెలవదా అంట నేను. హ్మ్. అట్లనే మనల్ని పుట్టించిన అమ్మవారికి మనం మంచోళ్ళమా, దొంగనా కొడుకులమా, మనల్ని ఎవరిని మోసం చేస్తున్నామో, మనల్ని ఎవరిని నాశనం చేయాలని ట్రై చేస్తున్నామో ఆమెకు తెలుసు కదా! సో, ఓకే. ఆమె రిజల్ట్ అనేది మనకు వ్యతిరేకంగా ఇయ్యాలనా, మంచి ఇయ్యాలనా ఆమెకు తెలుసు. రెండోది ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడే గాని ఇలాంటి పూజలు వికటించినాయి అనుకోండి, చాలా భయంకరంగా ఉంటది పరిస్థితి. హ్మ్. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి వాటి జోలికి పోవద్దు ఎప్పుడే తెలంగాణకు గాని. సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది కర్ణాటకలో, తమిళనాడులో ఎళ్లి క్షుద్ర పూజలు చేయించారని నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు నిన్న. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అహా! ముఖ్యమంత్రి కర్ణాటకలో, అంటే తమిళనాడులో సోర్స్ నాకు తెలీదు. కర్ణాటకలో, తమిళనాడులో అటువంటి తాంత్రిక పూజలు యాస్ ఫర్ యూ తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరండి. క్షుద్ర పూజలు చేసే ఏవేవి తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు చేసే ఆలయాలున్నాయా? అసలు క్షుద్ర పూజలు చేసే ఆలయాలు ఎక్కడ లేవు. భారతదేశంలో ఎక్కడ లేవు. మరి క్షుద్ర పూజలు తమిళనాడులో, అంటే కర్ణాటకలో వాళ్ళ పద ప్రయోగం తప్పై ఉంటది. ఏమై ఉంటదది? తాంత్రిక పూజ. తాంత్రిక పూజలు అయ్యుంటాయి. ఓకే. అంటే చేసిరో నాకు తెలీదు గదా! మీకు అసలు తెలీదా? ఇప్పుడు ఉంటాయి. ఉన్నాయి. నాకసలు తెలీదు నాకు. హ్మ్. నాకు తెలిసినంత వరకు తెలీదు. తాంత్రిక పూజలు అయ్యుంటాయి. హ్మ్. తాంత్రిక పూజలు చేసే ఆలయాలున్నాయా? చాలా ఉన్నాయి. కామాఖ్య అదే గదా! కామాఖ్య కాళహస్తి ఓకే. అదే ఇక్కడ గదా! తమిళనాడులో, కర్ణాటకలో. శ్రీకాళహస్తి అదే గదండీ! హ్మ్. శ్రీకాళహస్తి అదే. ఎక్కడైతే నిమ్మకాయలు వాడతామో, ఎక్కడైతే కుంకుమ వాడతామో తాంత్రిక పూజలవి. హుహు. నాలెడ్జ్ లేక దీన్ని తాంత్రికంను క్షుద్ర పూజల కింద కన్వర్ట్ చేస్తున్నారు. తప్పు. ఓకే. తాంత్రిక పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు అనేవి అసలు వాటికి ప్రామాణికత లేదు. ఓకే. ఇప్పుడు క్షుద్ర పూజలు అనేటువంటివి తెలంగాణ బస్తర్, ఒరిస్సా బార్డర్ బస్తర్‌లో ప్లస్ ఎక్కడనో నాకు తెలిసి చిత్తూరులో ఎక్కడనో ఒక 2 ఊర్లున్నాయి అవి ఇప్పటికి చేసేటివి. అసలు చేసేవాళ్ళు లేరు. హ్మ్. అవి ఏందంటే చిన్న చిన్న ప్రయోగాలు చేసి సట్టా అంటారు. చిన్న చిన్న సత్తాలంటారు. హ్మ్. సత్కా పెట్టడము, నజర్ కొట్టడానికి పెట్టడము, చిన్న చిన్నవి చేసేవాళ్ళు ఉన్నారు తప్ప అంత పెద్ద కాకపోతే కొన్ని ఏరియాలున్నాయి. ఇప్పుడు ఉదాహరణ మీకు మీకు మీరు నోటీస్‌కొచ్చుంటది. 'డీకే శివకుమార్' మీద చేసిర్రు. విన్నా నేను. ఆ! ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్‌కొచ్చి చెప్పుకుండు. అవును. అప్పుడు మనమే దానికి విరుగుడు చేయించినాం. హుహు. నేను హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపులే చేయించిన హుహు. విరుగుడు. హుహు. అక్కడ చాలా పెద్దగా జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. నా మీద పూజలు జరిగినాయని. ఓకే. వాళ్ళకి అఫీషియల్‌గా ఫోటోలు దొరికినాయి. వీడియోలు దొరికినాయి. ఆయన హ్మ్. ఫోటోలు పెట్టి చేసింది వీడియోలు దొరికినాయి. హుహు. సో, అది పెద్ద ఎత్తున జరిగింది. హ్మ్. జరిగినప్పుడు నేనే చేయించిన అప్పుడు పూజలు. విరుగుడు పూజలు నేనే చేయించిన. సో, ఇప్పుడు టార్గెట్ చేసి చేయాలంటే ఏం చేస్తారు? ఆలయంలో నేను పర్టిక్యులర్‌గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రభుత్వమే చేయాలని చేశారు. ఏం చేసుంటారు? ఈయన ఫోటో పెట్టి చేసుంటారా? లేకపోతే ఫోటో ప్రభుత్వం పెట్టి చేసుంటారు. రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఫోటో పెట్టి చేస్తారు. హ్మ్. ఎవరిదైనా ఫోటో పెట్టి చేస్తారు. ఫలిస్తదా, ఫలించదా సెకండరీ. హ్మ్. ఇప్పుడు దానికి జాతకం కూడా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణ నాదున్నదండి. ఇప్పుడు నా మీద ఇంతకుముందు ఎవరో చేసి ఇప్పుడు నా శత్రువులున్నారు. హ్మ్. చేస్తామంటే నేనేమంటా అంటే జనరల్‌గా నా పాస్‌పోర్ట్ వాళ్ళేం చేసిర్రంటే నా ఫోటో దొరకదు. నేనన్నా నా ఫోటో యూట్యూబ్‌లో కొడితే దొరుకుతది. హ్మ్. ఒకవేళ అట్లా కాదు అంటే మంచి ఫోటోగ్రాఫర్ పిలిపించి నేనే ఫోటోలు ఇస్తా అని చెప్పిన. ఎందుకు మీకేం కదా? హిట్ చేయదను. ఏం కాదు. హ్మ్. ఇంతమందికి మంచి పూజలు చేసే నాకు నేను చేసుకోనా? హ్మ్. నాకు నేను సెక్యూరిటీ చూసుకుంటా కదా! హ్మ్. నేనన్నా నా A3 సైజ్ ఫోటోలు మంచి ప్రింటౌట్ చేసి కలర్ ప్రింటౌట్లు ఇస్తారా పోయి చేసుకోపోరని చెప్పిన. హ్మ్. నా పాయింట్ ఏంటంటే వ్యూవర్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు మారిపోతాయా? క్షుద్ర పూజలతో మనుషులు చచ్చిపోతారా చేస్తే? అటువంటి పూజలు చేశాయని ప్రభుత్వంని లీడ్ చేస్తున్న వ్యక్తులు అలిగేషన్ చేసే పరిస్థితి ఉంటుందా?
అంటే నేను అనేది అంటే టోటల్ మీరు పొలిటికల్ దానిలో పోవద్దు. నేను నేను పొలిటికల్ జనరల్‌గా దాంట్లోకి మీరు పోను. హ్మ్. నేను అనేది అయితే అట్లా ఉండవు. ఉండవు. కాకపోతే ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేయొచ్చు. హుహు. అది ఏ స్థాయిలో అనేది ప్రయోగం చేసే వ్యక్తి మీద ఉంటుంది. అటువంటి ఆలయాలు ఉన్నాయి. ఆలయాలు లేవండి. ఔట్ ఆఫ్ ది ఆలయాలే ఉంటాయి. ఆలయాలలో చేయరు ఆ పూజ. ఆలయాల్లో చేయరా? చేయరు. హుహు. ఆలయాలలో చేస్తే రివర్స్ అవుతుంది. హుహుహుహు. ఆలయాలలో చేయడం లేదు. మరి ఆలయాల్లో చేశారనేది అలిగేషన్ అదే కదా? అంటే మేబీ ఆలయాలు అవ్వచ్చు, బయట అవ్వచ్చు. మనకు తెలీదు కదా! ఆ సబ్జెక్టే తెలీదు. ఇప్పుడు అది పొలిటికల్ ఎజెండా కిందకి పోతది. మనం పోదు. దాంట్లో పోదలుచుకోలే మనం. పోదు. మనం ఏమైనా గానీ మనం మాట్లాడేది మనకున్న దశమహావిద్యల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే కంటెస్ట్‌లో దాసోసేవన్ గారు ఒక మాట చెప్పిర్రు. హ్మ్. ఏమన్నారు? మేము హ్మ్. కామాఖ్య పోయి పూజలు చేస్తాము. హ్మ్. కామాఖ్యలో అట్లాంటి పూజలు ఉండవు కదా! హ్మ్. అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పిర్రు. కామాఖ్యకు పోయినాం కదా! రాహుల్ గాంధీ కామాఖ్యకు వచ్చిండు కదా! హ్మ్. కిషన్ రెడ్డి కామాఖ్యకు పోయిర్రు కదా! ఆల్మోస్ట్ ఆల్ నరేంద్ర మోడీ గారు 10 సార్లు కామాఖ్య పోయిర్రు కదా! హ్మ్. సో, ఇప్పుడు కామాఖ్యలో ప్రతిరోజు నరేంద్ర మోడీ గారి పేరు మీద పూజలైతాయి కదా! అంబానీ పేరు మీద పూజలైతాయి కదా! అవునా? ఆహా! ప్రతిరోజు జరుగుతాయి కదా! నిర్విరామంగా సంవత్సరం పాటు జరుగుతాయి కదా! హుహు. గత 14 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి మీద అంబానీ గారి మీద ప్లస్ ఆదాని మీద ప్రతిరోజు అక్కడ పాజిటివ్‌గా పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు వాళ్ళ గోత్రనామాలతోని, అర్చనలతోని పూజలు అయితేనే ఉంటాయి. హుహు. హుహు. సో, అట్లా చాలా టైం తాంత్రిక పూజలే అవన్నీ. మంచి జరగాలనే పూజలే. చెడు జరగాలనే పూజలేం కాదు. ఓకే. తాంత్రికం మొత్తం మంచే. ఇప్పుడు మనం మాట్లాడుకునే దేవాలయాలన్నీ తాంత్రికంలో మంచి చేసే దేవాలయాలు. ఇక్కడ తంత్ర మార్గంలో మంచే ఉంటది. చెడు ఉండదు. హుహు. చెడు ఎప్పుడుంటది అంటే మీరు శత్రువులను శత్రువులుగా భావించి మీరు శత్రువుల వల్ల బాధింపబడితే పూజలుంటాయి. హుహు. అది కూడా ఇక్కడ విషయం ఏందంటే ఇప్పుడు నేననే పాయింట్ ఏందంటే మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీకు ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోవాలంటే మీరేం చేస్తారు? మీరు గెలవాలని పూజలు చేసుకుంటారు కదండీ! హ్మ్. 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 చేస్తారా? చేయరా? కలవాలని చేసుకుంటారు కదండీ. అంతే. హ్మ్. సో, అక్కడ మీ జాతకంలో ఉండే యోగాన్ని బట్టి మీరు ఓడిపోతారా? గెలుస్తారా? అనేది డిసైడ్ అయ్యి ఉంటది. ఓకే. ఆ పూజ మీకు ప్లస్ అయితది. ఓకే. అంతే తప్ప ఇక్కడ మనుషులు చచ్చిపోవాలని పూజలు చేస్తే వర్కౌట్ కాదు. హుహు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. మనుషులు చచ్చిపోవాలి అనే పూజలు లేవు. ఓకే. వెరీ క్లియర్. హుహు. అలాంటి పూజలు లేవు. హుహు. ఓన్లీ శత్రువు మీద జయాన్ని సాధించాలి అంటే ఉన్నాయి. అంటే మన ఎదుటి వ్యక్తి పోటీ చేస్తుండు సర్పంచ్‌గా వాడు ఓడిపోవాలి. మనం గెలవాలా? హ్మ్. లేదు దేశం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. హ్మ్. సకల జన మంచి కోసం చేసే పూజలున్నాయి. హ్మ్. సో, అది శతచండీ, ఆయతచండీ లేకపోతే సుదర్శన యాగము, వర్ణయాగము ఇప్పుడు మన వర్ణయాగం చేసిర్రు. అట్లాంటి యాగాలుంటాయి. హ్మ్. సామూహికంగా అవి సాత్విక దేవతలకు సంబంధించి. ఓకే. కొద్దిగా ఉగ్ర దేవతలకు సంబంధించి మనం ఈ ఉగ్ర దేవత ఆరాధననే వీళ్ళకి అర్థం కాక దానికి క్షుద్ర పూజలను ఇంకోటో పెట్టుకుంటారు. యాక్చువల్‌గా అది తంత్ర మార్గం. సో, ఆలయాల్లో జరిగే పూజ కాకుండా, ఆలయం బయట పూజ చేయటం అంటే సంథింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అనిపించట్లా? అది అది ఔట్ ఆఫ్ ఆలయాలు ద బాక్స్ అంటే అది ఎక్కడ చేస్తున్నారు అనేది. హ్మ్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. ఇక్కడ అఫీషియల్‌గా శ్మశానాల్లో పూజలు చేసే దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆహా! ఇప్పుడు మీరు తారాపీఠ అని టెంపుల్ ఉంటది. హ్మ్. శ్మశానంలోనే టెంపుల్ ఉంటది. ఓకే. అమ్మవారు తారాదేవి. హుహు. అఫీషియల్‌గా శ్మశానంలో దహనం అయితుంటే పూజలుంటాయి. హుహు. ఎదురుంగా డెడ్ బాడీ దహనం అయితుంటది. మీకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌ని బట్టి 50 గజాల దూరమా, 100 గజాల దూరమా, 1000 గజాల దూరమా, మీరు డబ్బులు ఎక్కువ పే చేస్తే 50 గజాల దూరంలో పూజ చేస్తారు. హుహు. మీ డబ్బులు తగ్గుతున్న కొద్దీ దూరం పెరుగుతుంటది. హుహు. మీరు బిల్కుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీకు 10 ఫీట్ల దూరంలో మనం ఇక్కడ కూర్చొని పూజ చేయొచ్చు. అక్కడ డెడ్ బాడీ దహనం అయితుంటది. ఇక్కడ పూజ చేయొచ్చు. ఏం పూజ అది? తారాదేవి పూజ. దేనికోసం వశీకరణానికి సంబంధించి. వశీకరణం అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. ఒక హీరోయిన్ ఉంది. ఒక హీరో ఉన్నాడు. బయటికి పోగానే జనాలు విపరీతంగా రావాలా? హ్మ్. విపరీతంగా క్రౌడ్ పుల్లింగ్ కావాలంటే ఆ పూజ చేసుకోవాలి. సో, ఆ పర్సన్‌కి వశీకరణ వస్తది. ఇప్పుడు పూజల్లో 2 రకాలుంటాయి. హ్మ్. జన వశీకరణ, ధన వశీకరణ. హ్మ్. ధన వశీకరణ అంటే వ్యాపారస్తులు చేసుకుంటారు. హ్మ్. అంటే డబ్బుతో డీల్ చేసే పీపుల్, సినిమా ఇండస్ట్రీ, వ్యాపారస్తులు, బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద వాళ్ళు, ఐపీఎస్‌లు లేదా సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ చేసుకునే పూజ. వాళ్లకు 2 పూజలు అవసరం. జన వశీకరణ, ధన వశీకరణ. అంటే డబ్బు రావాలి ప్లస్ జనాలు రావాలి. సినిమా శ్మశానంలో చేస్తారు పూజలు. శ్మశానంలో చేస్తారు. మీరు గూగుల్ చేయొచ్చు, చాట్ జీపీటీని అడగండి. హ్మ్. మీరు అఫీషియల్‌గానే నేను అదే చెప్తున్నా. దొంగతనంగా ఎక్కడ లేవు పూజలు. ఓకే. మీరు అఫీషియల్‌గా అడగండి. హ్మ్. చాట్ జీపీటీని అడగండి. తారాపీఠలో ఏం పూజలు జరుగుతాయి అంటే శ్మశానంలో తారాపీఠలో పూజలు జరుగుతాయి. హుహు. అక్కడ ఒకటే ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే దగ్గరలో చేసుకుంటాము. ఇన్‌ఫ్లుయెన్స్ లేకపోతే దూరంగా చేస్తాం. ఓకే. సో, అక్కడ ఇప్పుడు హీరోయిన్ ఉంది. హీరో ఉన్నాడు. జన వశీకరణం కావాలా? జన వశీకరణంతో పాటే ధన వశీకరణం వస్తది హీరోలకు. హ్మ్. పొలిటీషియన్స్ కూడా అంతే. పొలిటీషియన్స్‌కు పదవితో పాటు ఇక్కడ పదవి వశీకరణ, జన వశీకరణ, ధన వశీకరణ. హ్మ్. సో, ఇది అఫీషియల్‌గా చేస్తారు. హుహు. హుహు. ఇది అఫీషియల్‌గా చేస్తారు. ఇప్పుడు కొన్ని సీక్రెట్లు ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఇప్పుడు ఉదాహరణ నేనున్నా. ఇప్పుడు ఉదాహరణ కామాఖ్యలో గాని, ఎక్కడన్నా గాని ఉదాహరణ మీ శత్రువులు మీ మీద పూజ చేసిరనుకోండి. ఎగ్జాంపుల్. హ్మ్. దానికంటే పవర్‌ఫుల్ పూజ నాకు తెలుసు. హుహు. కానీ నేను బయటికి చెప్పా. కామాఖ్య అమ్మవారు ఏం చేసిందంటే ఒక వరం ఇచ్చింది. హ్మ్.
కామాఖ్య అమ్మవారిని ఒక నరకాసురుడు వాళ్ళ ఆయన బ్రదర్ ఏం చేస్తాడంటే మోహిస్తాడు. మోహించి నేను పెళ్లి చేసుకుంటా అంటాడు కామాఖ్య అమ్మవారిని. అంటే ఆమె ఏమంటదంటే నాకు గుడి లేదు కదా, గుడి కట్టు అంటది. కాకపోతే ఒక రూల్ పెడతా, నీకు సూర్యోదయం లోపు గుడి కట్టాలి అంటది. అంటే సరే అంటాడు. అనగానే గుడి కట్టడం స్టార్ట్ చేస్తాడు. కోడి కూసే లోపు నువ్వు గుడి కట్టాలి. తెల్లవారక ముందే కోడి కూస్తుంది. కోడి వస్తుంది. అప్పటికి నా గుడి కంప్లీట్ చేస్తాడు. మెట్లు ఒకటే అయిపోతాయి. ఏమంటదంటే నువ్వు మెట్లు కట్టలేదు కదా, గుడి కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోంటది. ఒక రకంగా చీటింగ్ అది. ఎవరు సపోర్ట్ చేసింది ఇక్కడ అమ్మవారికి? కోడి చేసింది. అందుకని కామాఖ్యలో కోడి నిషేధం, కోడి బలి లేదు. మీరు గర్భాలయంలోకి పోగానే అమ్మవారి పైన చూస్తే కోడి కనిపిస్తుంది. సో కామాఖ్య దేవాలయంలో కోడి బలి లేదు. కోడి బలి తప్ప మీకు బాతుల బలి ఇస్తారు, చేప బలి ఉంటుంది, మేక బలి ఉంటుంది, దున్నపోతు బలి ఉంటుంది తప్ప ఎక్కడ కోడి బలి ఉండదు. ప్రపంచం మొత్తంలో కోడి బలి ఉంటుంది, కానీ కామాఖ్యలో కోడి బలి నిషేధం. అట్లనే అక్కడ రాజు, ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు ఏం చేస్తాడంటే అమ్మవారిని దొంగతనంగా, అమ్మవారు ప్రతిరోజు రాత్రి వచ్చి నగ్నంగా నృత్యం చేస్తుంటే పెద్ద పూజారి ఒక్కడే ఉంటాడు అక్కడ మంత్రం చదువుకుంటూ ప్రతిరోజు. రాజు అడుగుతాడు ఏం చేస్తుంది అమ్మవారు అంటే, రాత్రి వచ్చి నృత్యం చేస్తుంది నగ్నంగా. అంటే నేను చూడాలనుకుంటున్నా అంటే, వద్దురా బాబు నువ్వు చూడకురా అని చెప్తాడు. లేదా నేను చూస్తా అంటే చూస్తాడు. చూడ్డానికి వస్తే అమ్మవారు దివ్యదృష్టితో చూసి అతన్ని రాయిని చేసేస్తుంది. ఇప్పటికీ ఆ రాయి శిల అక్కడనే ఉంది గుడిలో, మనం అఫీషియల్గా చూడొచ్చు. ఆ రాజులు ఎవరికి దర్శనం లేదు ఇప్పటికీ. సో ఇలాంటి సంచలనాలతో పాటు అమ్మవారు ఏం చేసిందంటే, ఇక్కడ నేను విపరీతమైనటువంటి శక్తిని, తాంత్రిక శక్తిని ఈ టెంపుల్లో ఉంచిన, ఎవరైనా ఇక్కడ ఈ తాంత్రిక శక్తిని ఉపయోగించి అవసరం లేకున్నా ఇతరులకు హాని చెయ్యడానికి ప్రయత్నం చేసే మనుషులు కూడా ఉంటారు. ఒకవేళ అలాంటి వారు కనుక ఈ దేవాలయానికి వచ్చి పూజ చేస్తే దాన్ని కూడా పోగొట్టడానికి, అంటే ఆ చెడును కూడా పోగొట్టడానికి ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది పక్కన. ప్రక్కన అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అది ఎవరికి తెలియదు. అక్కడ పోయి రెమెడీ చేసుకొని చెప్పింది అమ్మవారు. ఇక్కడ ఈ సమక్షంలో ఎవరన్నా ఒకవేళ ఇక్కడ నేను అందరికీ కామాఖ్య అర్థమైంది, కామము అంటే కోరిక. కోరిక అంటే ఇక్కడ గలీజ్ కోరిక కాదు. మనం కోరుకునే ఏ కోరిక అయినా కామం కిందికి వస్తుంది. కామము అర్థం ఏంటంటే తెలుగులో, సంస్కృతంలో ఏ భాషలో తీసుకున్నా కామం యొక్క అర్థము కోరిక. కోరిక అంటే డబ్బు కోరిక, పదవి కోరిక, జన వశీకరణం కోరిక, శత్రువుల మీద జయం కోరిక, ఇవన్నీ కోరికలు. ఈ కోరికలు తీర్చడానికి కొన్నిసార్లు తప్పుడు పూజలు కూడా చేయబడతాయి. తప్పుడు పూజలు అంటే శత్రువుల మీద దాడి కూడా చేయబడుతుంది. కాబట్టి అలాంటి దేవతలను ఇలాంటి పూజలు చేసిన సందర్భంలో ఈ పూజలు కూడా విరగడానికి, పని చేయకుండా ఉండడానికి, ఉదాహరణ మీ మీద ఎవరో ప్రయోగం చేసిరు అంటే పూజ చేసిరు, ఉదాహరణ ఏదో ఈ వైఎన్ఆర్ గారు ఏదో నాశనం అయిపోవాలి అని, ఒకవేళ మీ మీద అది ప్రయోగం జరుగుతుంది మీకు అర్థమైతే మీరు విరగొట్టుకోవడానికి ఆ పూజ ఉంది. ఆ పూజ నాకు మాత్రమే తెలుసు, నాలాంటి ఒక 10 మందికి తెలుసు. దీన్ని బయటికి చెప్పం. ఇది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఇది బిజినెస్ స్ట్రాటజీ. మా వృత్తి ధర్మంలో భాగంగా వృత్తి సీక్రెట్ అన్నట్టు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఈ క్షుద్ర పూజలు మానసికంగా, ఇప్పుడు నిన్న ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు అన్నారు, నాకు ఏమన్నారు నిన్న మాట్లాడే ప్రెస్ మీట్లో, నాకు దేవుడి ఉంది అన్నారు అండ. నేను కూడా అదే అందరికి అదే చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా క్షుద్ర పూజల ప్రయోగం జరిగిందనో మీ మీద బాణామతి చేతబడి చేసి నమ్మకండి. దేవుని నమ్ముకోండి. దేవుని నమ్మకం కంటే గొప్ప నమ్మకం ఏం లేదు. వాడు ఏం చేసిండు మనకు అనవసరం. వాడు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. నా దగ్గరికి కొన్ని సెక్టర్ల పీపుల్ రానియా. ఒకటి, ఫస్ట్ చేతబళ్ళు అంటే నా దగ్గరికి రానియా. ఫస్ట్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తా. రెండవది, చేతబళ్ళు అనేది ఏం చేస్తారంటే జ్యోతిష్కులు కూర్చోబెట్టి వాళ్ళకు జాతకం చెప్పరాకపోతే వాళ్ళ ఐక్యూ లెవెల్ను బట్టి వీళ్ళు అమాయకులు అనగానే మీ మీద ప్రయోగం జరిగిందని చెప్పి పంపిస్తారు. ఇక వాళ్ళు పాపం మానసికంగా డిస్టర్బ్ అవుతారు. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మీకు చేతబడి లేదు ఏం లేదు, ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర పూజ చేయించుకోండి రండి, మంచిగా బగాలముకి చేయించుకోండి, సెట్ అవుతారు, లైఫ్ లో సెట్ అయిపోతారు. అట్లనే ఈ రైస్ పుల్లింగ్ అనే వ్యవహారం ఒకటి ఉంటుంది. ప్లస్ ఈ భూగర్భ శాఖ మంత్రి అంటే ఈ నిధులు అంటారు. సో ఈ వీటి జోలికి ఎవరు వచ్చినా, కెసినో, ఈ వీటి జోలికి ఎవరు వచ్చినా నన్ను ఎంటర్టైన్ చేయను. నేను బెట్టింగ్ల జోలికి ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా నోరు మూసుకొని వెళ్ళిపోమని చెప్తా. అట్లనే ఇప్పుడు అందరు మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, ఈ చేతబడులు, క్షుద్ర పూజలు వీటిని నమ్మకండి. మీరు భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వడు ఏమీ పీకలేడు. మీరు భగవంతుడిని నమ్ముకోండి, కామాఖ్య అమ్మవారిని నమ్ముకోండి, తారాపీఠను నమ్ముకోండి, చిన్నమస్తాదేవిని నమ్ముకోండి, చాలా ఉన్నాయి. అట్లనే కాశీలో
కాలభైరవ టెంపుల్ నమ్ముకోండి, అట్లనే ఓంకారేశ్వర్లో గణపతిని నమ్ముకోండి. సో వీళ్ళందరూ ఇలాంటి ప్రయోగాలను, త్రయంబకేశ్వర్ కూడా ఉంది. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి, సో ఇలాంటి పూజలు చాలా ఉన్నాయి, అవి చేసుకోండి, ఎవ్వడే మీకలేడు మనల్ని. సో చాలా చేతబడి బాణామతి అనేది నమ్మొద్దు, అసలు జస్ట్ లీవ్ ఇట్. పట్టించుకో. సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం సార్ ఈ మధ్య, రోజు చేస్తున్నప్పుడు మీరు వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారు అయితే ఈ నెంబర్కి చేయండి అని చాలా చూస్తుంటారు. లేదా అవతలకి ఏది మరుగు పెట్టాలనుకున్నారా, మందు, మరుగు మందు పెట్టాలి, మరుగు మందు, వాళ్ళు మీ చుట్టూ తిరగాలనుకుంటారు, యా. ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో వాటి గురించి ఏం చెప్తారు? సో ఇక్కడ వశీకరణం అయితే లేదు. అంటే నేను మీ ద్వారా క్లారిటీ ఇవ్వదలుచుకున్న, వశీకరణాన్ని నమ్మకండి. ఇక్కడ వశీకరణము అంటే చాలా మంది వశీకరణాన్ని, నేను అన్నది ఏంటంటే సార్, ప్రతిదాన్ని డీవియేట్ చేసి దొంగతనంగా లంగమాటలు చెప్పడం అలవాటు అయిపోయింది. కామాఖ్య అనగానే బూతు, ఎవడో అంటాడు కామాఖ్య అనగానే కామము అంటే బూతు. అరే ఎదవనా కొడుక, కామాఖ్య అంటే బూతు కాదురా, కామము అంటే కోరికరా. కోరిక, ప్రతి మనిషి జీవితంలో కోరికలు ఉంటాయి. కామాఖ్య అంటే కోరికలను తీర్చు అమ్మవారు కామాఖ్య. సో అట్లనే ఇక్కడ వశీకరణము అంటే దీని అర్థం ఏంది సార్? వశీకరణము అంటే ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ. ఇది దీన్ని వాడు యాడ్ పెడతాడు, మీరు అమ్మాయిని పటాయించాలని. ఎందుకు వస్తుందండి? టీనేజ్ పిల్లలకి నేను అనేది మోసపోతున్నారు. అవి లేవు. అవి ఎక్కడ శాస్త్రములో, ఎక్కడ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి వశీకరణాలు ఉండవు. గుర్తుంచుకోండి, వ్యక్తిగతమైన వశీకరణాలు ఉండవు, రైట్? కాకపోతే ఈ మరుగు మందులు అవి ఇవి ప్రయోగాలు జరుగుతాయి, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. వాటిల్లో ఒక 10-15% సక్సెస్ రేట్ ఉంటుంది. అడ్డమైన మందులు ఇచ్చి అది ఒకటి చేసి అంత హెల్త్ ఖరాబ్ అయిపోయి అడ్డదిడ్డం అయిపోయి ఈ మధ్యన చాలా రకాల దరిద్రం పనులు చేస్తున్నారు. కానీ ఎక్కువ చేసేది మగవాళ్ళు చేయరు, ఆడవాళ్ళే చేస్తారు. అవునా? ఆడవాళ్ళే చేస్తారు. రెండోది, వాళ్ళు కూడా ఈ మధ్యన ఎవరి దగ్గరకో పోయి అడగట్లా, వాళ్ళు కూడా చాట్ జీపీటీని అడుగుతున్నారు. వాళ్ళే అడిగి వాళ్ళే ఇండివిజువల్గా చేసుకుంటారు. ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళ మీద ప్రయోగం చేస్తారు తప్ప, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ప్రయోగం చేసేంత సినిమా లేదు. చాట్ జీపీటీ దానికి ఆప్షన్ ఇవ్వట్లేదు, ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉదాహరణ, మీరు ఉన్నారు, చాట్ జీపీటీలో కొట్టి నేను ఒక అమ్మాయిని పటాయించాలని కొట్టండి, రాదు. అదే అమ్మాయి కొట్టింది అనుకోండి, ఆర్ యూ ఫిమేల్ ఆర్ మేల్ అని అడుగుతుంది. ఫిమేల్ అంటే అది ఆన్సర్ చేస్తుంది, ఈ పని చేయండి వర్కౌట్ అవుతుంది అని. అయితేదా కదా పక్కకు పెడదాం. బట్ నేను అనేది ఏంటంటే, మగవాళ్ళ మీద ప్రయోగం పెట్టడమే, నాట్ మెడిసిన్. మెడిసిన్ కూడా ఉంది, కొంతమంది నాలెడ్జ్ ఉండే మెడిసిన్ పెడతారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మందు అనేది మటన్ రూపంలో ఉండే ఒక వస్తువును మటన్లో కానీ, బంగులో కానీ, పాలల్లో కానీ, మీల్ మేకర్లో కానీ, ఫుడ్లో కలిపి పెట్టడము దాని యొక్క ప్రత్యేకత. అందుకనే మనం ఏం చెప్తాం, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి మటన్ ఎక్కడ పడితే అక్కడ తినకండి అని చెప్తాం, ఇంట్లో మాత్రమే తినండి మటన్ అని చెప్తాం, అట్లనే బంగు తాగకండి అని చెప్తాం. సో జనరల్గా అది వర్కౌట్ అవుతుందా కాదా కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. పనికి మళ్ళీ వాడు ఏదో ఆంజనేయ స్వామి చేయకపోతే కోత అయిందని, ఏదో అయింది అనుకోండి, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పడం. అంతేగాని ఎక్కడ వశీకరణం లేదు, పర్సనల్ వశీకరణం లేదు. మోసపోకండి జనాలు. మీరు మంచి ప్రశ్న అడిగారు జనాలకు సంబంధించి. ఈ జనాలు ఏమైతుందంటే, వాడు వశీకరణం అని ఏదో ఫోటో పెడతాడు, ఏదో చేస్తాడు, వీడు అనవసరంగా ఆన్లైన్లో వాడు 30,000 అయినా వీడు 30,000 ఇస్తాడు. సో ఇది 100% ఇది లేదు. మీకు అఫీషియల్గానే మీకున్న వశీకరణాలు, జన వశీకరణ, ధన వశీకరణ ఉంది. అది డైరెక్ట్ మీకు కామాఖ్యలో చేస్తారు, తారాపీఠలో చేస్తారు, లేదా రాజరప్పలో చేస్తారు, అఫీషియల్గా టెంపుల్లో చేస్తారు. హ్యాపీగా పోయి అక్కడ చేయించుకోండి. అది కూడా మీరు సినిమా హీరోనో, హీరోయినో, పొలిటీషియనో, సర్పంచో, ఎంపీటీసీయో, జెడ్పీటీసీయో, ఎమ్మెల్యే అయితేనే పనిచేస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీకు అవకాశం ఉంది, మీరు జనాలు గుర్తించాలంటే మీకు జన వశీకరణం అవసరం, మీరు చేసుకోవచ్చు. మీరు ఆ పూజ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మిమ్మల్ని ఇక్కడ జన వశీకరణ అంటే ఏంది సార్? సెల్ఫీలు దిగడమే సార్. అర్థమైందా? జన వశీకరణ అంటే మీతో జనాలు సెల్ఫీ దిగడమే, అంతకుమించి ఏం లేదు. కొంతమందికి జాతకంలోనే ఉంటది. ఉదాహరణ, నేనున్నా, నాకు రాహు 11వ ఇంట్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రాహు ఉచ్చలో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళకు పూజలు లేకుండానే ఆటోమేటిక్గా బయటికి పోతే ఫోటోలు దిగుతారు, ఏది ముట్టుకున్నా సంచలనమే అవుతుంది. సో ఈ జాతకంలో ఒకవేళ రాహు ఉంటే వాళ్ళకి పూజలే అవసరం లేదు. రాహు లగ్నంలో కానీ, 2లో కానీ, 3లో కానీ, 4లో కానీ, 5లో కానీ, 6లో కానీ, 9లో కానీ, 10లో కానీ, 11లో కానీ రాహు ఉంటే, వ్యయంలో కానీ ఉంటే వాళ్ళు ఎట్లాగో జనవశీకరణ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు అందరు ఒకలాగానే ఉంటారు, కొంతమంది విపరీతమైన క్రేజ్ వస్తుంది. సో అట్లా ఇప్పుడు ఆమె పుష్కరాలలో ఎక్కడో కుంభమేళాలు వచ్చింది, అట్లనే కొంతమంది చాలా మందికి రాహు ఉచ్చలో ఉంటే వస్తుంది, వాళ్ళకి పూజలు అవసరం లేదు. మీకు పూజలు కావాలంటే అట్లాంటి మీకు ఆ యోగ్యత ఉండాలి జాతకంలో. మీరు ఒక సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో, సీఎంఓ, మినిస్టర్ అయి ఉండాలి, లేదా మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండాలి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి. అప్పుడే మీకు అది పనిచేస్తుంది.
సో అది అది ఏ రకంగానే ఉండొచ్చు. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలు కూడా సెలబ్రిటీ. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఉప్పల్ బాలు కూడా సెలబ్రిటీ ఫోటోలు దిగుతారు. సో నేను అనేది ఏంటంటే అతని జాతకంలో కూడా రాహు ఉచ్చ. సో రాహు ఉచ్చ ఉంటే ఎలాంటి వాడైనా స్టార్ అయ్యే అవకాశం ఉంది. మీరు బాలీవుడ్లో ఒక అతను ఉంటాడు, ఐ థింక్ ఈజ్ గే. మీరు చూస్తే తను ఒక యాడ్కు 2 కోట్లు తీసుకుంటాడు, తెలుసు కదా. సో అతను గే, అతను రాహు ఉచ్చ. సో అదే చెప్తున్నా, జాతకంలో ఏదైనా జరగవచ్చు. కానీ ఇవి నమ్మకండి. ప్రత్యేకమైన వశీకరణాలు, దరిద్రము ఇవన్నీ నమ్మకండి. సోషల్ మీడియాలో విపరీతంగా అది చాలా చాలా వస్తున్నాయి. అది నమ్మకండి. అది నమ్మి మోసపోతారు. సైబర్ క్రైమ్ లాగానే అది కూడా. అకౌంట్ డబ్బులు ఏం చేసుకుంటారు బిస్కెట్. చాలా మంది మెసేజ్లు పెడుతుంటారు. మా వీడియోల కింద కూడా సడన్ గా వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ యాడ్స్ పోస్ట్ చేస్తారు. మీరు కారణజంలో అయిపోయారు మీరంతా. మాకు తెలియదు పోస్ట్ చేస్తా ఉంటారు వీడియోస్, తీసేయలేం కాబట్టి అవి ఉంటాయి. సో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో తెలియక దాని వైపు వెళ్తారు. చాలా మంది వెళ్తారు. నా దగ్గర కూడా వస్తుంటారు. బట్ నేను తిట్టి పంపించేస్తుంటా. అట్లాంటి ఉండేరా బాబు, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అట్లాంటి పనులు చేయకండి, అనవసరంగా డబ్బులు పోతాయి అని చెప్తుంటారు. కాక్రోచ్ పార్టీ ఏం సార్ భవిష్యత్తు ఏంటి? కాక్రోచ్ పార్టీ భవిష్యత్తు ఏంటి? అభిజిత్ దిప్కే. కాక్రోచ్ పార్టీ ఖచ్చితంగా భారతదేశాన్ని కమాండ్ చేస్తుంది అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ రూల్ చేస్తుంది అని చెప్పట్లా. బట్ భారతదేశంలో కొంతమందికి నష్టపరుస్తుంది, కొంతమందికి లాభపరుస్తుంది. నా ప్రిడిక్షన్ ప్రకారము 60% భారతదేశంలో రాబోయే ప్రధానమంత్రిని కమాండ్ చేసే అవకాశం ఉంది. సో విచిత్రమైన విషయం, భారతదేశంలోని 3 రాజకీయ నాయకుల నక్షత్రాలను తీసుకుంటే నరేంద్ర మోడీ గారి నక్షత్రం అనురాధ, అభిజిత్ దిప్కే నక్షత్రము అనురాధ, రాహుల్ గాంధీ గారి నక్షత్రం జ్యేష్ఠ. 3 వృశ్చిక రాశి జాతకులే. ఈ 3కి రేపు జూన్ 2వ తేదీ 2027వ సంవత్సరం నుండి 6వ ఇంట్లో శని ప్రారంభమవుతా ఉన్నాడు. షష్టమ శని అంటాం దాన్ని. సో అది సంచలనాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, ఈ కాక్రోచ్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి, నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాలకి పాకే అవకాశం ఉంది. అక్కడ కూడా కొద్దిగా తన ప్రభావాన్ని చూపించి అక్కడ కూడా కొద్దిగా హంగామా చేసే అవకాశం ఉంది. అలాగే నాకు అభిజిత్ దిప్కే జాతకంలో ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, థ్రెటనింగ్ కనిపిస్తుంది, లైఫ్ థ్రెటన్ కనిపిస్తుంది నాకు జాతకరీత్యా. 6వ ఇంట్లో శని, కొన్ని జాతకాలు ఆయనకు నీచభంగ రాజయోగంతో పాటు శని చండాల యోగం ఉంది. సో శని చండాల యోగం అంటే శని రాహు, ఇందాక మనం ట్రంప్ గురించి మాట్లాడుకున్నాం, కాంట్రవర్షియల్ డెత్ అని. సో అలాంటి సమస్యలు లేదా అటాక్ జరిగే అవకాశము కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కాక్రోచ్ పార్టీ అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆపు కేజ్రీవాల్ను మాత్రం వాళ్ళ దగ్గరికి రానియొద్దు. కేజ్రీవాల్ దగ్గరికి వచ్చిండు అంటే ఆ కాక్రోచ్ పార్టీ చాప్టర్ క్లోజ్. పార్టీ కూడా కాదు, ఇంకా సోషల్ మీడియా నేను అనేది నేనేం పార్టీ అనట్లా. నేను అనేది అది ఏదైనా మీరు దాని సంస్థ అంటారా, ఏదంటారో మీరు కమిటీ అంటారా, ఏదన్నా అండి. బట్ కాక్రోచ్ ఈయన మన కేజ్రీవాల్ను మాత్రం దగ్గరికి రాని. కేజ్రీవాల్ దగ్గరికి వస్తే పాలలో ఉప్పు పడ్డట్టే అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది. వీళ్ళ ఎజెండా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పిన కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఒక 3 జైలుకు పోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరగబోతాయి. బట్ ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది భారతదేశంలో. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో కేంద్రం నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్షన్ కాదు, రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ప్రధానమంత్రి యోగం ఉందా అసలు? నేను జాతకం చూసినంత వరకు అయితే కనిపించాల నాకు. నేను జనరలైజ్ చేసి మాట్లాడమే తప్ప నాకు ఆయన జాతకంలో నాకు ఎక్కడ యోగం కనిపించాల. ప్రధానమంత్రి యోగం, పెళ్లి యోగం ఒకటి, ప్రధానమంత్రి యోగం ఒకటి కనిపించాల. నేను వ్యక్తిగతంగా కూడా ఆయన కలవడం జరిగింది. నేను 2017లో 18లో చెన్నైలో కలిసినప్పుడు నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు జాతకం చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలా. అది. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏమైనా చూసారా? ప్రియాంక గాంధీ జాతకంలో ఉంది, రాజయోగం ఉంది, బాగుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది. అంత గొప్పగేం లేదు, కనిపిస్తుంది. బట్ కొత్త ముఖాలు, కాంగ్రెస్ పార్టీలోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొత్త ముఖాలు అంటే ప్రధానమంత్రి రేసులోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో. మనం డిసెంబర్లో మాట్లాడదాం. నేను బీజేపీలో కూడా కొత్త వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను నేను. సో జయశంకర్ కానీ ఒక 3-4 పేర్లు ఉన్నాయి. సో వాళ్ళకు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మంచి పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అదే చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ మన ఏమంటారు, ఈ ప్రిడిక్షన్స్ కాదు కదా, సంవత్సర ప్రిడిక్షన్స్ కాదు కాబట్టి నేను చెప్పట్లా. డిసెంబర్లో మనం చేద్దాము, మనం చేసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తా. సో ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి మనము ఎందుకు చెప్తున్నాము అంటే, సెప్టెంబర్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చెప్తారా? డిసెంబర్ వరకు కాదు, రేపు జూన్ 2వ తేదీ వరకు. ఈ సెప్టెంబర్ నుంచి జూన్ 2 ఏమంటారు దాన్ని, 2027. ఏంటది క్రైటీరియా జూన్ 2? అంటే ఎందుకు అంటే ఆల్రెడీ శని రాకముందే స్టార్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, తుఫాన్ రాకముందు, తుఫాను 200 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు మనకి ఇక్కడ దాని సింటమ్స్ కనిపిస్తాయి. జూన్ 2 నుంచి శని స్టార్ట్ అవుతుంది. నేను అనేది తుఫాన్ రాకముందే ఎఫెక్ట్ అవుతుంది కదా, వర్షం రాకముందే ఎఫెక్ట్ అవుతుంది కదా. అట్లనే ఇప్పుడు కూడా జనాలకు రాబోయే నష్టాన్ని
కొద్దిగా కంట్రోల్ చేసుకుంటారు, పద్ధతిగా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. సో ముందుగా 100కి 100% ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. చాలా నష్టాలు కనిపిస్తా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వృషభ రాశి, సేమ్ ప్రాబ్లం. సో మనం టోటల్గా తీసుకుంటే 100% కష్టాలలో ఉండబోయే రాశుల గురించి డైరెక్ట్ చెప్పేస్తా. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, ఈ 3 రాశులు విపరీతమైనటువంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి. కన్యా రాశి కూడా ప్రాబ్లం ఉందా? నేను ఓవరాల్ గా ఒక 5 రాశులను తీసుకుంటున్నా. ఎక్స్ట్రీమ్ 100% ప్రాబ్లం ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి. ఈ 5 రాశులు 100కి 100% సమస్యల బారిన పడతాయి. ఓకే. 70% to 80% ప్రాబ్లం అయ్యే రాశి మకర రాశి. ఓకే. చాలా చాలా బాగున్న రాశులను తీసుకుంటే ఫస్ట్ మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి. ఒక 6 రాశులు చాలా బాగున్నాయి, 6 రాశులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చేయబోయే పనులు జూన్ తర్వాత 2027 జూన్ తర్వాత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణ, ఇప్పుడు మీరు అప్పు ఇచ్చిరు ఎవరికన్నా, అప్పుడు అప్పు తిరిగి రాదు. సో అప్పుడు మీ చేతుల్లో డబ్బులు ఉండవు. ఇప్పుడు మీరు ఏదో ఒక పనికి మాలిన పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో ఎవరినో తిట్టుకుంటూ, జూన్ తర్వాత మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు పుసుకున్న కర్మగాలి గవర్నమెంట్లు మారినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తోలు తీస్తారు వచ్చిన వాళ్ళు. సో అందుకని అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. అంటే అది జర్నలిస్టులు అవ్వచ్చు, సోషల్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, లేదా వ్యక్తిగతమైన మనుషులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళైనా అవ్వచ్చు, చిట్టీలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు చిట్టీలు వేసారు, వాడు నెక్స్ట్ ఇయర్ పారిపోతాడు. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం, చిట్టీలు మన ఎక్కడో 50 కోట్లు 100 కోట్లు వేసుకొని పోయారు. సో ఇలాంటి పనులు జరుగుతాయి. సో రేపు పొద్దున డబ్బు అవసరం కదా, మరి అందుకని డబ్బు దాచిపెట్టుకోండి. అందుకని మీరు ఇలాంటి పనులు చేయకండి. ఉదాహరణ, మీరు ఇప్పుడు మందు తాగడం అలవాటు చేసుకున్నారు, 6 నెలల తర్వాత మందు తీవ్రత పెరిగి డైలీ క్వార్టర్ తాగే పరిస్థితికి వస్తారు. సో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, లివర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శనిలో వాహన ప్రమాదాలు, లివర్ ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు, తల్లిదండ్రులకు ప్రాణగండము, ఇది బేసిక్ లైన్. ఇది రెండవసారి ఏలినాశనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ వ్యక్తికి రెండోసారి ఏలినాశనం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిలో తండ్రిలో చనిపోతారు. ఇది శాస్త్రం చెప్తోంది, నేను కాదు. సో ఇలాంటి అన్ని కూడా గుప్త శాస్త్రంలో రాసి ఉన్నాయి, లాల్ కితాబ్లో రాసి ఉన్నాయి. సో లాల్ కితాబ్ బయట దొరుకుతుంది, గుప్త శాస్త్రం బయట దొరుకుతుంది. ఈ రెండు చదువుకుంటే మీకు వాటిలో క్లారిటీ వస్తుంది. లేదు మీరు చాట్ జీపీటీని అడిగినా చాట్ జీపీటీ చెప్తుంది. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే రేపు రాబోయే 2027 నుండి మీ జీవితం బాగుంటుంది. నల్ల బట్టలకు దూరంగా ఉండండి, నలుపు రంగు దుస్తులు వేయకండి, ఎక్కువగా బ్లూ కలర్ దుస్తులు వాడండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. సో దానివల్ల సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఓకే. 6 రాసులు ప్రాబ్లంలో ఉన్నాయి, బాగా 6 రాసులు బాగున్నాయి. ఓకే, వాళ్ళకి రెమెడీ ఇది. రైట్ సార్, దట్స్ ఇట్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశ్వర. ఈ వేణుస్వామితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.